మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. జోరుదారుగా రెడీ అయ్యొచ్చినావు. మరి లంబడోళ్ళ పిల్లని కదా ఆ మాత్రం రెడీ. మీ లంబాడి గొప్పతనం గురించి చెప్తూ ఒక మంచి పాట పాడు సుజ్జు. అయ్యా లంబడోళ్ళం తండల్లో ఉట్టినోళ్ళం, అయ్యా లంబడోళ్ళం కుండల్లో పెరిగినోళ్ళం. నీ డ్రెస్లో చూస్తూ ఉంటే ఒక మంచి పాట పాడబుద్ధి అవుతుంది. సో ఆ రోజుల్లో నేను డాన్స్ చేసినటువంటి పాట ఈరోజు నీకు డెడికేట్ చేస్తా. తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడోళ్ళం కాదు మేము, ఏ బాపు బంజారులం. ఎవరైనా ఒక ఆడపిల్ల బంజారా నుండి వచ్చి ఒక సింగర్ గా ఉంటుందంటే భిక్ష నాయక్ గారనే చెప్పొచ్చు. అంటే మాకు తెలిసిన వరకు అయితే చాలా మందికి ఒక గురువు అయినే. అంటే ఆయన పెద్ద వృక్షం, ఆకులు వస్తుంటాయి రాలిపోతుంటాయి, వృక్షం అక్కడే ఉంటది. ఎప్పుడైనా చిన్నప్పుడు పాడిన పాట ఏమైనా గుర్తుందా నీకు? అప్పటి పూర్తికైతే నేనే బాగా పాడేదాన్ని. తిరుమల వాస సుమధుర హాస మహారతి గుణవయ్యా శ్రుత జన పోష జయ జగదీశ మార్తిని. సో మా శివ స్టూడియో ఉంది. సో మా ఎండి పేరు శివ కాబట్టి రాశివన్న చేపల గాలం, వెయ్య రాశివన్న సూపుల గాలం, వెయ్య రాశివన్న చేపల గాలం. అందులో అంటే మీకే ఎందుకు బంజారా వాళ్ళకి చాలా తక్కువ చిన్న ఏజ్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు, నీకేమన్నా ఐడియా ఉందా? ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు కాబట్టి ఇంకా కొంచెం పిల్ల ఎడబిల్ల అయిందంటే పెళ్లి చేసి పంపించేద్దాం అదో భారం అని భావిస్తారు అన్నట్టు. సో ఎన్ని కంట్రీస్కి వెళ్ళారు మీరు? యుఎస్ఏలో చార్లెట్, ఓర్లాండో, DC, లాస్ ఏంజల్స్, ఇంకా కొన్ని. పాట ఇష్టమా మీ ఆయన ఇష్టమా అంటే ఎవరి ఇష్టం అని చెప్తాం? మా ఆయననే ఇష్టం అండి. ఫోక్ పాట పాడినప్పుడు మీ ఆయన అరే సుజ్జి నా కోసం పాడినామని చెప్పేసి ఏదన్నా అన్న మూమెంట్స్ ఉంటాయి కదా కొన్ని, ఏ పాట? సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్న నన్నన్న ముఖ్యంగా అంటే మీరు దేవుళ్ళలాగా కొలుస్తారు కదా, అంటే సేవ్లాల్ గారు. సో మొన్న రీసెంట్గా చూసుకుంటే నువ్వు ఒక వీడియో సాంగ్ కూడా చేయడం జరిగింది కదా. శాంతి వేజోని బాబు సేవాలాల్, సాయి వేజోని బాబు సేవాలాల్. స్థిరనివాసం ఉండేటట్లు మోటివేషన్ చేసిన వ్యక్తి. రొట్టెలు చేయడం మీ నుండే వచ్చింది అనిపిస్తుంది నాకు చూస్తూ ఉంటే. అన్ని రొట్టెలు చేస్తారు అసలు అంత ఓపిక్గా. ఇక్కడ మహారాష్ట్ర సైడ్ అయితే మొత్తం ఇట్లా ముడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం నా దగ్గర అయితే లంబాడి డ్రెస్తో చాలా అందంగా ఇట్లా మెరిసిపోతుంది, డైమండ్ మెరిసినట్టుగా. సో అంటే వాళ్ళ జాతి ప్రత్యేకత ఏంటి అసలు, ముఖ్యంగా ఏంటంటే నేను అంత ముందుకు సుజ్జుని తీసుకున్నప్పుడు అంటే సృజనశ్రీని ఇంటర్వ్యూ చేసినప్పుడు అయితే శారీలో అచ్చమైన అమ్మాయిలాగా వచ్చింది. ఈరోజు అంటే వాళ్ళ ప్రజెంటేషన్, వాళ్ళ డ్రెస్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేది చూపించుకోవడం కోసమే వచ్చిందని నాకు క్లియర్గా తెలుస్తుంది. అసలు ఆ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిందని చెప్పేసి ఒకసారి తన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సుజ్జు. నమస్తే బాయ్, రామ్ రామ్, జై సేవాలాల్. నమస్తే, ఎట్లున్నావు? బాగున్నా. జోరుదారుగా రెడీ అయ్యి వచ్చినావు. మరి లంబడోళ్ళ పిల్లని కదా ఆ మాత్రం రెడీ కావాలి. అందరూ మర్చిపోతున్నారు మా ట్రెడిషన్ ని. చూడగానే తెలిసిపోతుంది నిజంగా ఎంత ఎంత అందంగా ఉన్నావు తెలుసు. అసలు అందానికి ఇట్లా ఉట్టి పడ్డట్టుగా కనిపిస్తున్నావు ఈరోజు నాకు. రోజు డ్రెస్లల్లో శారీస్లలోనా ఇట్లనే కనిపిస్తావు, రీల్స్ అయినా కావచ్చు, అంతమందికి ఇచ్చిన ఇంటర్వ్యూస్లలో కదా. ఎందుకు వేసుకున్నావు ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవడానికి రీజన్ ఏంటి సుజ్జు? ఈ డ్రెస్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మా బంజారా వాళ్ళు మా సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారు కదా. సో మేము అవి మళ్ళీ మా ట్రెడిషన్ ఏందో చూపించాలి ముందు తరాలకని ఒక మంచి కాన్సెప్ట్ తోటి కళాశ్రీ భిక్ష నాయక్ అన్న గారు ఉన్నాడు కదా నా గురువు. సో ఆయన KBN కళాశ్రీ భిక్ష నాయక్ ఛానల్ అని, KBN బంజారా, KBN తెలుగు అని ఒక న్యూస్ ఛానల్, ఇంటర్వ్యూస్ అన్ని ఉంటాయి దాంట్లో. సో నేను దాంట్లో మా ట్రెడిషన్ లో కనిపించబోతున్నా. ఈ రోజు ఆ షూట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సూపర్. అంటే ఓన్లీ దానికోసమే ప్రత్యేకంగా మీరు ఈ డ్రెస్ వేసుకొని చేయడం జరుగుతుంది. ఇంకా ప్రత్యేకంగా మా సంస్కృతిని చూపించాలి అందరికీ అని. సూపర్. సో ఈ డ్రెస్ వేసుకున్నందుకు సో మీ లంబాడి గొప్పతనం గురించి చెప్తూ ఒక మంచి పాట పాడు సుజ్జు.
అయ్యాలంబడోళ్ళం తండల్లో పుట్టినోళ్ళం, అయ్యాలంబడోళ్ళం కొండల్లో పెరిగినోళ్ళం, అయ్యాలంబడోళ్ళం తండల్లో పుట్టినోళ్ళం, అయ్యాలంబడోళ్ళం కొండల్లో పెరిగినోళ్ళం, మంచిని నమ్మినోళ్ళం చెడు అంటూ ఎరగనోళ్ళం, అయ్యాలంబడోళ్ళం తండల్లో పుట్టినోళ్ళం, అయ్యాలంబడోళ్ళం కొండల్లో పెరిగినోళ్ళం. ఆ నైజాముడు వచ్చి లాల్ బాడీ అన్నాడయ్యా. చూడడానికి ఎర్రగుంటాం కదా, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో వీళ్ళు చూడడానికి ఎర్రగున్నారు కదా అని లాల్ బాడీ అని పిలిచిండు. ఆ బ్రిటిషోడు వచ్చి లాంగ్ బాడీ అన్నాడయ్యా. మా లంబడోళ్ళు అంటే ఎట్లుంటాము, హైట్ పర్సన్ తెల్లగా ఎర్రగా బుర్రగుంటారు అసలే. కాబట్టి వాళ్ళు వచ్చి ఏమన్నారు, లాంగ్ బాడీ అన్నాడు. ఆ నైజామోడు వచ్చి లాల్ బాడీ అన్నాడయ్యా, గా బ్రిటిషోడు వచ్చి లాంగ్ బాడీ అన్నాడయ్యా, లాల్ బాడీ అన్నాడయ్యా, లాంగ్ బాడీ అన్నాడయ్యా. నేడు తెలంగాణలో మేము లంబాడోళ్ళమయ్యా. ఎక్కడున్నా మాకు పేర్లు వేరే ఉంటాయి కానీ జాతి ఒకటే కదా. కాబట్టి ఇక్కడ తెలంగాణలో లంబాడీలు, అక్కడ మరి సుగాలి, బంజారా ఇలా వివిధ పేర్లతో మమ్మల్ని పిలుచుకుంటారు. సూపర్ అసలు కదా. ఇప్పుడు లంబాడీలో జాతులు కూడా ఉంటాయని చెప్పేసి నేను విన్నా. అంటే డిఫరెంట్గా ఇప్పుడు మేము నార్మల్గా ఇప్పుడు మాది ఒక క్యాస్ట్ అనుకోండి, సో డివైజ్ చేసుకుంటున్నాం, బీసీ అయినా ఏ అయినా బి అయినా సి అయినా అన్నట్టుగా ఉంటుంది. సో మీ దాంట్లో ఇట్లా డిఫరెంట్గా ఉంటాయట? మా దాంట్లో కూడా రాథోడ్స్ ఉంటారు, చవాన్ ఉంటారు, ఇప్పుడు వివిధ జాతులు ఉంటాయి మా దాంట్లో కూడా. సో సేమ్ తెలుగు కులాలు ఎట్లుంటాయో మా దాంట్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి. మొత్తానికి డ్రెస్ వేసుకొని అయితే నా ముందు కూర్చున్నావు. నిజంగా అసలు నీ రింగులో చూస్తుంటే నాకు ఇట్లా అట్రాక్ట్ అవుతుంది. ఒక రింగు చూద్దాం అసలు, నేను కూడా పెట్టుకొని నేను కూడా అట్లా రెడీ అయితే బాగుండు అన్నట్టుగా కనిపిస్తుంది సుజు. నిజంగా అంటే నన్ను తిడుతున్నావా, నన్ను పొగుడుతున్నావా? అంటే నా కాస్ట్యూమ్స్ తీసుకోవాలనుకుంటున్నారా? దొంగతనం చేద్దాం అనుకుంటున్నా నేను. సూపర్. ఇప్పుడు నువ్వు వేసుకున్నటువంటి డ్రెస్ మినిమము అంటే మీరు తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం ఎన్ని నెలలన్నా పడుతుందా, లేకపోతే రోజులలో కంప్లీట్ చేస్తారా? 3 నెలలు 4 నెలలు, ఎక్కువ మొత్తం సెట్ చేయాలంటే ఒక 6 నెలలు కూడా పడుతుంది. సో నేనైతే నాకు ఈరోజు సుజ్జుని డ్రెస్లో చూస్తూ ఉంటే ఒక మంచి పాట పాడబుద్ధి అవుతుంది. సో ఆ రోజుల్లో నేను డ్యాన్స్ చేసినటువంటి పాట ఈరోజు నీకు డెడికేట్ చేస్తా. తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడోళ్ళం కాదు మేము, ఏ బాపు బంజారులం, తాయం దత్తయ్యం దాయం దప్పయ్యం లంబాడి వాడియా గూరి, ఏ బాపు బంజారులం, ఏ దునియా ఇదే 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 ఇదే. తర్వాత నెక్స్ట్ పెటియా పేరే వాళ్ళవో, చందపురియా గడే వాళ్ళవో, బంజారా బాయివో, బంజారా బాయివో, ఓ టోకరి వడి వాళ్ళవో, ఓ వాంకడి పేరే వాళ్ళవో, ఓ హాసలో ఘలే వాళ్ళవో, ఓ టోపలి ఘలే వాళ్ళవో, బంజారా బాయివో, బంజారా బాయివో. సో ఇది మీనింగ్ చాలా బాగుంటుంది కదా. అద్దాల లంగేసినాం మేము, అందాల ముసుకేసినాం ఏ బాయి. ఆ లైన్ ఒకటి వాడండి. అది అసలు నిజంగా అది పాడుతూ ఉంటే స్టేజ్ మీద మీరు ఆ డ్రెస్ వేసుకొని వేస్తూ ఉంటే అసలు నిలబడ్డ వాళ్ళకి కూడా ఇట్లా రోమాలు వేస్తే అంటే అసలు భలే ఉంటుంది నిజంగా. పాట అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు ఆ పాటకు అసలు ఇంకా రికార్డ్ ఎవ్వరు బద్దలు కొట్టలేదు అనిపిస్తుంది. సూపర్ రియల్గా. ఇంకా సో నువ్వు ఈ 3 చుక్కలు ఎందుకు పెట్టుకున్నావు? అంటే మేము మాకు ఆచారం పచ్చబొట్లు పెట్టుకోవడం. అంటే ఇప్పుడు నువ్వు డ్రెస్లో వేసుకున్న ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అనుకుంటా కదా. అంటే అప్పుడు మేము బ్రిటిష్ వాళ్ళు ఉండే కాలంలో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయినా కూడా బంజారా వాళ్ళంటేనే వలస వెళ్ళే వాళ్ళం కదా. ఒక్క దగ్గర మాకు స్థిర నివాసం అనేది ఉండేది కాదు. అడవులలో ఉప్పు అమ్ముకుంటూ సంచరించుకుంటూ అలా మేము జీవనం సాగించే వాళ్ళం కదా. సో అక్కడ జంతువుల దాడి నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా మేము మా డ్రెస్ని తయారు చేసుకోవడం జరిగింది. మేము అద్దాలు కూడా ఎందుకు వేసుకుంటామంటే మేము నడిచి వెళ్తుంటే, అడవిలో నుంచి నడిచి వెళ్తుంటే ముందల జంతువులు ఉన్నా కూడా ఆ అద్దాల షైనింగ్ ప్రకాశిస్తాయి కదా. సో అవి ఏదో సంథింగ్ లైట్ ఉంది అనుకొని అవి దూరం జరిగిపోవాలని మేము ఇట్లా ఈ విధంగా మా డ్రెస్ని చేసుకోవడం జరిగింది. సో ఎక్కడ పుట్టి పెరిగింది మీరు? నేను మహబూబ్ నగర్, మా అమ్మ వాళ్ళది మహబూబ్ నగర్ ప్రాపరు, అత్తమ్మ వాళ్ళది వచ్చేసి దేవరకద్ర నాగారం తాండా. ఓకే. సో ఏ ఏజ్లో అయింది పెళ్ళి నీకు? నాకు 13 ఇయర్స్లో అయింది. 13 ఇయర్స్లోనే చాలా బాధలు చూసి వచ్చావు అయితే. చదువుకున్నావా? 7th చదివిన, 8th మ్యారేజ్ అయింది. 8లోనే మ్యారేజ్ చేశారు. పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటా? 2 బాబులు చదువుతున్నారు. ఏం చేస్తారు మీ ఆయన?
పెయింటింగ్ కాంట్రాక్ట్. ఓకేనా. అంటే ఇప్పుడు నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి పాటలు పాడడము, సో యూట్యూబ్లో కనిపించడం అంటే దాదాపుగా చాలామందికి ఇష్టం ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అంటే సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈరోజు నేను మీ ముందు కూర్చున్నా. అంటే ఆ చిన్నతనంలోనే నీకు పెళ్ళయింది. ఎందుకంటే నువ్వు దాదాపు చాలా వరకు అన్నీ అనుభవించలేదు. అంటే కాలేజ్ లైఫ్ అయినా కావచ్చు, తర్వాత ఫ్రెండ్స్తోనైనా తిరగడం అయినా కూడా ఒక ఎంజాయ్ మూమెంట్ అనేది వేరు ఉంటుంది. సో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆడపిల్లల గురించి నువ్వు పాట పాడాలంటే ఏం పాడతావు? అంటే నీకు సంబంధించినవి గుర్తు చేసుకుంటూ కొన్ని రిమెంబర్స్లో ఇవి మిస్ అయినా అని ఉంటాయి కదా. అయ్యా అవ్వల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డో, అయ్యా అవ్వల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డో, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డ, అది అత్తగారిల్లే బిడ్డో, ఆడ అవ్వయ్యలుండారే బిడ్డ, జర్రయ్యాదిలా జర్రయ్యాదిలా జర్రయ్యాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదా తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరిళ్ళు. అంటే చిన్నతనంలో పెళ్ళైన వెంటనే అత్తగారింటికి వెళ్ళినప్పుడు అంటే మనం ఇంట్లో పెరిగిన విధానం వేరు ఉంటుంది. అమ్మతోని, నాన్నతోని, మన అన్నైనా కావచ్చు, అక్కైనా కావచ్చు. అంత చిన్న ఏజ్లో పెళ్ళైనప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ పని చేయాలి, వాళ్ళతో కలవాలన్నా కూడా చాలా కష్టం. అందులో అంటే మీకే ఎందుకు బంజారా వాళ్ళకి చాలా తక్కువ చిన్న ఏజ్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు, నీకేమన్నా ఐడియా ఉందా? అంటే మా దాంట్లో చదువుకోలేరు కదా మేడం, సో వాళ్ళకి కొంచెం అవగాహన లేక, ఇంకా పిల్లలు బాగానే ఒక 4-5 మంది పిల్లలు ఉంటారు, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు కాబట్టి ఇంకా కొంచెం పిల్ల ఎడబిల్ అయిందంటే పెళ్లి చేసి పంపించేద్దాం అదో భారం అని భావిస్తారు అన్నట్టు. ఇప్పుడైతే కొంచెం అందరు మంచి చదువుకొని సెటిల్ అవుతున్నారు కాబట్టి జాబ్లు వచ్చేసి పెద్ద పెద్ద దగ్గర అమెరికాలకు వెళ్తున్నారు, అటు వెళ్తున్నారు. సో అమెరికా అనగానే నాకు గుర్తుకొచ్చింది, సో నువ్వు చదివింది 7th క్లాస్ అనుకుంటా నాకు తెలిసి. 7th క్లాస్ చదువుకొని నువ్వు ఇన్నిసార్లు ఫ్లైట్ ఎక్కి అంటే ఎట్లా ఎక్కి వెళ్ళావు? అసలు ఎవరు నీకు సపోర్ట్ ఉన్నారు, బ్యాక్ సపోర్ట్? నాకు 7th అయిపోయింది, 8th మేరేజ్ అయింది, 2 months చదివిన 8th క్లాస్. తర్వాత కష్టపడ్డావు. తర్వాత 1.5 year లో 2 పిల్లలు, మగ పిల్లలు 2 అబ్బాయిలు పుట్టిండ్రు. తర్వాత ఇంకా నేను మా పెద్ద బాబుని స్కూల్లో వేసినాక వానికి టిఫిన్ బాక్స్ తీసుకొని అందరూ వెళ్తాం కదా, సో వెళ్తుంటే అక్కడ మాధవి మేడం అని BHMS డాక్టర్, ఆమె నాకు పరిచయం అయింది. పరిచయం అయ్యి ఇట్లా మాట్లాడుకుంటా నా గురించి అడిగింది. చెప్పిన, అయ్యో నా దగ్గర పని చేస్తావా సిస్టర్ గానీ అన్నది. నాకు అంత నేను చదువుకోలే కదా మేడం అంటే, నేను నేర్పించుకుంటారా అమ్మ అని తీసుకెళ్ళినాక అక్కడ మెడికల్ రిప్పులు వచ్చి వాళ్ళు మెడిసిన్స్ గురించి చెప్తుంటారు కదా, సో అవి నేను పక్కనే కూర్చోబెట్టుకునేది. పాపం నన్ను అసలు అక్కడ వర్కర్గా చూసేది కాదా మేడం, నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్, అమ్మ అన్నీ అన్నట్టు, గురువు అన్నీ. ఆమె కూర్చోబెట్టుకొని ఇంకా అన్నీ వినేదాన్ని నేను. వాళ్ళు వెళ్ళినాక ఏమైనా అర్థమైందా అంటే అన్నీ తెలుగులో చెప్పేదాన్ని. అయ్యో నువ్వు ఇంత మంచిగా ఉన్నావు, నీకు ఇంత తెలివి ఉంది కదా, నువ్వు ఇక్కడతోనే ఆగిపోకూడదు అని ఆమె పట్టుబట్టి నాకు ఓపెన్ 10th ఫీజు కట్టించి మేడమే కట్టించారు. మేడం కట్టించింది. తర్వాత ఓపెన్ 10th రాసిన, తర్వాత బైపీసీ ఇంటర్ చేసిన రెగ్యులర్. తర్వాత ఆల్రెడీ వర్క్ వస్తుంది కాబట్టి MPHW కోర్సు కూడా చేసి పెట్టుకున్నా. అక్కడ అట్లా చేస్తున్న సమయంలోనే నేను ఇంటర్ చేస్తున్నప్పుడు బంద్ అయినా మేడం దగ్గర ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. వేరే అమ్మాయి వచ్చింది, ఇంకా ఆమె వర్క్ చేస్తుంది, ఇంకా మళ్ళీ వాళ్ళని తీపిచ్చి మనం పోతే బాగుండదని వేరే జాబ్ సర్చింగ్లో ఉన్నా, ప్రైవేట్ ఏదైనా చేసుకుంటా ఇంటర్ చేద్దాం అన్నట్టు సర్చింగ్లో ఉంటే న్యూస్ పేపర్ల లోకల్ యాప్లలో అక్కడ యాడ్ వచ్చింది. అక్కడ మహబూబ్ నగర్లో RK న్యూస్కి ఇట్లా న్యూస్ రీడర్ కావాలని. మనం చదువుకోలేని తెలుసు, అయినా కూడా పోనీలే చూద్దాం, ట్రై చేద్దాం అనుకున్నాం. ఒక రాయేసావు అయితే ఇంటర్వ్యూ కదా, పోయి చూస్తే తెలుస్తుంది కదా న్యూస్ ఛానల్కి ఎట్లుంటుంది ఇంటర్వ్యూ అని వెళ్ళిన. వాళ్ళు ఇంకా లోకల్ ఛానల్ కాబట్టి తెలుగు పర్ఫెక్ట్ వస్తే చాలని ఇంకా స్క్రీన్ టెస్ట్ తీసుకున్నారు. నాకు తెలుగు బాగా వస్తుంది, సో ఇంకా నేను సెలెక్ట్ అయిపోయినా. 4 years చేసిన. ఓ న్యూస్ రీడర్గా చేసినావు అయితే, అడ్వర్టైజ్మెంట్లకా లేకపోతే న్యూస్ చదివేదా? న్యూస్ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తం వచ్చేది ఛానల్. 4 years చేసిన. తర్వాత ఇంకా ఆల్రెడీ నేను చిన్నప్పుడే పాటలు బాగా పాడుతుంటే స్కూల్లో, ఇంకా అట్లని కొంచెం మా దిమి దిమి సాంగ్ ఉంది కదా, అది ఒక రోజు చూసిన నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నావు పట్టుబట్టి. అది అబ్బా మన బంజారాలో కూడా ఇంత గొప్పగా సాంగ్స్ చేస్తున్నారా, అప్పటిదాకా నీకు తెలియదు పాటలు ఉంటాయి ఇట్లా అని చెప్పేసి. నేను ఫస్ట్ చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఇంత మంచి పాటలు పాడితే స్టేజ్కి వచ్చావు, సో అంటే చిన్నప్పుడు ఏమైనా పాటలు పాడినావా? అంటే ఇట్లా పాడితే బాగుంటుంది, వీళ్ళని చూసి ఇట్లా చెయ్యాలని ఎప్పుడన్నా అనిపించిందా? అట్లేం పాడలేదు, స్కూల్లో మామూలుగా కాంపిటీషన్స్కి పాడేదాన్ని. తర్వాత యూట్యూబ్ గురించి తెలుసుకున్నాక మా ఫోక్ సాంగ్స్ నేను కూడా ట్రై చేద్దామని ఇట్లా భిక్షనాయక్ ఉన్నారు కదా, ఆయన నా గురువు గారు, సో ఆయనకి అప్రోచ్ అయ్యి ఇంకా ఆయన టీంలోనే చేసుకుంటూ వస్తాం. సో ఇప్పుడు అంటే మాకు తెలిసిన వరకు అయితే దాదాపుగా చాలా వరకు ఒక 60% అనుకోండి
సో ఎవరైనా ఒక ఆడపిల్ల బంజారా నుండి వచ్చి ఒక సింగర్గా ఉంటుందంటే భిక్షు నాయక్ గారు అనే చెప్పొచ్చు అంట మాకు తెలిసిన వరకు అయితే చాలా మందికి ఒక గురువు అయినాయి. అవును. ఇక కొన్ని సిచ్యువేషన్లో కొంత పై స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా పాపం బాధపడుతూ ఉంటారు, కానీ ఇక అది అక్కడ వరకే అంతవరకే అని చెప్పేసి ఆయన అట్లా చేసినా ఆయన ఇంకా ఇయర్కి కొంతమంది స్టూడెంట్స్ని తెస్తూనే ఉంటాడు అసలు. అంటే ఆయన పెద్ద వృక్షం, ఆకులు వస్తుంటాయి రాలిపోతుంటాయి, వృక్షం అక్కడే ఉంటది. అవును, ఎండిపోయిన రాకులు రాలిపోతుంటాయి, ఎదుగుదల వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు, కొత్తవి చిగురుస్తూనే ఉంటాయి కదా. అవును. అంతే. సో మీ గురువుని మొత్తానికి చెట్టుతో పోల్చామన్నట్టు. ఆయన పెద్ద మా బంజారా జాతికి పెద్ద మహావృక్షం, మెగాస్టార్. అంతే. అంటే ఫస్ట్ నువ్వు ఫోక్ మీదనే సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసావా చిన్నప్పటి నుండి, లేకపోతే మెలోడీ ఈ మూవీ సాంగ్స్ పాడినావా ఎప్పుడైనా? స్కూల్లో మామూలుగా మూవీ సాంగ్స్ పాడేదాన్ని, తర్వాత ఫోక్ సాంగ్స్. ఎప్పుడైనా చిన్నప్పుడు పాడిన పాట ఏమైనా గుర్తుందా నీకు? మిఠాయిలు తినుకుంటా, పాపడాలు తినుకుంటా, అప్పుడు బఠానీలు, రేగలు ఇవే తింటారు అనుకుంటా ఊర్లలో, అంటే ఇట్లాంటివి బాగా దొరుకుతూ ఉంటాయి. సో అవి తినుకుంటా. మీరు ఎక్కువ రొట్టెలు చేస్తారు కదా, చేస్తావా? చేయొచ్చా నీకు? అంత బలంగా ఎట్లా చేస్తారో అవన్నీ ఇన్ని చేస్తూ ఉంటారు, మీకే ఓపిక ఉంటుంది నిజంగా. నువ్వు చేస్తావా? ఎన్ని కిలోలు? ఇప్పుడు నేను 5 కిలోలు పెడితే ఇక్కడ చేస్తావా? చేస్తా. అయితే అందరు చేసి చెల్లిపో. అప్పుడు ఫస్ట్ పాడిన పాట ఏంటి చెప్పు, అవన్నీ గుర్తు చేసుకుంటూ. నువ్వు తిన్న చాక్లెట్స్ స్కూల్లో పాడింది. తిరుమల వాస అని అప్పుడు భద్ర సినిమా వచ్చింది కదా, ఆ సాంగ్ పాడిన. ఫస్ట్ పాడినా? ఫస్ట్ సాంగ్. ప్రైజ్ కొట్టినావా లేదా? ఖచ్చితంగా. స్కూల్లో నాకే సాంగ్స్లలో నాకన్నా అంటే అప్పటి పూర్తిగా అయితే నేనే బాగా పాడేదాన్ని. సూపర్. తిరుమల వాస సుమధుర హాస మహారతి గుణవయ్య శతజన పోష జయ జగదీశ ఈ ఆర్తిని కణవయ్య. ఇది నా ఫస్ట్ సాంగ్ స్కూల్లో వాడి. సో దేవుడి పాటే వాడినా ఫస్ట్? దేవుడి వాడిన. అక్కడ మా స్కూల్లో కూడా సోమవారం పుట్టపర్తి సాయిబాబా భక్తుడు మా సార్ కరెస్పాండెంట్. సో అక్కడ భజన అవి ఇవి ఉంటుండే. సో దేవుడిని ఎక్కువ వాడేదాన్ని. అనుకున్నావా నేను ఇంత పెద్ద, అంటే ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్ల మీదకి వెళ్తున్నా? సో అమెరికా అయినా వెళ్ళారు, లండన్ అయినా, యూకే, సో దాదాపు చాలా వరకు కంట్రీలు కూడా తిరిగి వచ్చారు మీరు. సో అట్లా వెళ్తానని ఏ రోజైనా అనుకున్నావా? నీ అదృష్టం అనుకోవచ్చా? పాట అదృష్టమా? నాకు అదృష్టం అంటే ఎంత అదృష్టం ఉన్నా మనకు ఒక వ్యక్తి ఉండాలి. అవును. అదృష్టం అనేది వాళ్ళు ఉంటేనే కదా మనకు తెలిసేది. సో నా జీవితంలో నేను అసలు ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే ఫస్ట్ మా హస్బెండ్, ఫస్ట్ నన్ను కన్న అమ్మ నాన్న, తర్వాత మా ఆయననే. మా ఆయన లేకుంటే నేను ఈరోజు ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. ఆయన సపోర్ట్ ఉంది, అత్తమామల సపోర్టు, మరుదులు, అందరు ఆడపిల్లలు, చెల్లెలు అందరు సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన. కానీ నాకు ఉన్న అదృష్టం ఏంటంటే మా గురువు భిక్షు నాయక్ గారు. సో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఇప్పుడు అమెరికా కూడా వెళ్ళొచ్చిన కదా, 20 మంది మేము సెలెక్ట్ చేసిండ్రు. అందులో ఒక 15 మెంబర్స్ సెలెక్ట్ అయినాం మేము. అమెరికా వాళ్ళకి మా ప్రొఫైల్ పంపించడం జరిగింది. వాళ్ళలో నేను కూడా సెలెక్ట్ అయినా 40 డేస్ అక్కడ టీంతో వర్క్ చేసి వచ్చినాము. ఫోక్ బ్యాండ్ ఫెస్ట్ అని బిగ్ బాస్ చేసి వచ్చినాం అక్కడ. బిగ్ బాస్ లాగా ఒకటే హోమ్ లో ఉండి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఒక మంచి మెమొరీని అయితే నాకు ఇచ్చింది మా గురువు. అది ఎప్పటికి కూడా నేను మర్చిపోలేను. అంటే అనుకున్నావా ఫస్ట్ నాకు ఈ అవకాశం వస్తుందని చెప్పేసి? అనుకోలేదు. ఎట్లా అంటే ఆ హ్యాపీ మూమెంట్ ఎలా ఫీల్ అయ్యావు? మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్లా షేర్ చేసుకున్నావు? అంటే ఫ్లైట్ ఎక్కడం, ఇప్పుడు నువ్వు అంటే మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్కి వస్తున్నావు, బస్సులోనో కార్లోనో వస్తావు, ఆ జర్నీ వేరుంటుంది. సో ఫ్లైట్ ఎక్కే జర్నీ వేరుంటుంది. అందుకే నేను ఎట్లా ఎక్కావు అని అడిగా. మరి మామూలుగానే ఇంకా ఎక్కినప్పుడు భయం అయింది. తర్వాత ఇంకా ఎయిర్ హోస్టర్స్ ని చూసి అయ్యో మనం ఒక్కసారికి ఇంత భయపడుతున్నాం కదా, వీళ్ళు రోజు దీంట్లోనే ప్రయాణిస్తారు, వీళ్ళ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని గాల్లో తిరుగుతుంటారు కదా, వీళ్ళకి ఇంత ధైర్యం ఉన్నప్పుడు మనకెందుకు ఉండొద్దులే అని ఇంకా మంచిగానే కూర్చున్నా. అందరు భయపడతానే అనుకున్నారు ఇంట్లో, కానీ మంచిగా ఉన్నా, ఏం భయపడలేదు. సో ఇప్పటి వరకు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు ఒక సింగర్గా బయటకు వచ్చినప్పటి నుండి? చాలానే, బాగానే ఇచ్చిన, చాలా 2-3 ఇయర్స్గా ఇస్తూనే ఉన్నా. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, అక్కడ యుఎస్ అన్ని చాలా ఉన్నాయి. అన్ని మా గురువు గారు వెంటనే ఆయన ఎటు వెళ్తే మీరు అటు వెళ్తారు. ఆయన టీంలోనే చేస్తున్నా. టీం వర్కే మొత్తం మీరు చేసే, సింగిల్గా అయితే మీరు ఏం చేయడం లేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు మీరు పాడేటువంటి పాటలు కూడా సేకరణ పాటలే? మీరు ఓన్గా ఏమైనా రాసుకునే పాటలు ఉంటాయా? ఏం లేవు. వాళ్ళు రాసిన పాటలు మీరు తీసుకొని వాడుతూ ఉంటారు. ఎక్కువ ఫోకే, ఇంకా మెలోడీ చాలా తక్కువ. ఫోక్ సాంగ్స్. సో స్టేజ్ పర్ఫార్మెన్స్లో కూడా ఫోక్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మొత్తానికి మీ మేడం మిమ్మల్ని అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ జర్నీ ఎలా మళ్ళీ మూవ్ అయింది మీది? అక్కడ నర్స్ నుండి అక్కడ నర్సుగా స్టాప్ చేసి కాలేజ్ జాయిన్ అయినా. కాలేజ్లో చేసుకుంటూ ఆర్కే న్యూస్లో జాయిన్ అయినా. అక్కడ జాబ్ చేసుకుంటూనే సాంగ్స్కి ఇక్కడ వచ్చిన ఫోక్ సాంగ్స్. ఇప్పుడు ఆర్కే న్యూస్ ఉందా?
వాయిస్ ఓవర్లు ఇస్తుంటా. ఉంది ఉంది ఇప్పటికి still? ఉంది స్టిల్ ఉంది. సూపర్. వేరే వాళ్ళు చదువు. ఫస్ట్ నువ్వు ఆ ఆర్కే న్యూస్కి వెళ్ళినప్పుడు నీ అడ్వర్టైజ్మెంట్ అయినా కావచ్చు, నీ న్యూస్ అయినా కావచ్చు, ఏం చదివినావు ఇప్పుడు తెలుగులో చెప్తూ మళ్ళీ బంజారాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది నువ్వు. స్క్రిప్ట్ ఉంటది కదా మనకు, ముందల స్క్రీన్ లో స్క్రిప్ట్. సరే, ఇప్పుడు ఒక 2 నిమిషాలు నన్ను ఈ బంజారా పిల్ల ఇంటర్వ్యూ చేస్తే చూద్దాము. నేను చెప్పను, ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది. బంజారాలో చేయాలా తెలుగులో? ఎట్లనో ఒకలాగా చెయ్యిగా. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక చాలా అంటే చాలా గొప్ప యాంకర్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసాము. కానీ ఈరోజు మన ముందుంది చాలా అంటే చాలా ఛానల్స్ లో ఈమె ఇంటర్వ్యూలు చూస్తుంటాము. అసలు ఎక్కడ చూసినా కూడా లావణ్య మేడం ఇంటర్వ్యూలే ఉంటారు. చాలా ఫేమస్ యాంకర్ ని మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. సో ఈరోజు మేడం అసలు యాంకరింగ్ ఎలా స్టార్ట్ చేసింది అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీ దయతో ఈరోజు చైర్లో కూర్చున్నందుకు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మిమ్మల్ని చూడడం కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్స్ నన్ను పిలిచినందుకు. అసలు మీరు యాంకర్ ఎలా అయ్యారు? నేను యాంకర్ మాట్లాడితేనే యాంకర్ అయినా. అదే అంటే మీకు మాట్లాడాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? మాట్లాడే ఆలోచన ఎట్లా వచ్చిందంటే నువ్వు మాట్లాడుతున్నా కూడా నేను మాట్లాడుతున్నా. మామూలుగా ఇప్పుడు నేను సింగర్, నాకు చిన్నప్పటి నుంచి పాడాలి అని అది ఒక కోరిక పాడిన. మీకు యాంకరింగ్ చేయాలని రావడానికి ఏమైనా రీజన్ ఉందా? అందరు మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరికన్నా నేను ఎక్కువ మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు? నేనైతే మినిమం ఒక 8 సంవత్సరాలు చేస్తున్నా. బాగానే సీనియర్. 8 సంవత్సరాలు యాంకరింగ్ ఎత్తలేను ఈడ. వేరే సాంగ్స్ కూడా పాడతారా? ఓన్లీ యాంకరింగ్? ఈ సాంగ్స్ అప్పుడప్పుడు కొంచెం మీలాంటి వాళ్ళు దయతరిచి ఏదన్నా బాంచన్ అంటే పాడతా. అమ్మ నాన్న అందరు అక్కడే ఊర్లోనే. ఊరంటే మాదేం ఊరు కాదు, గోదావరికని. ఓకే. మీకు సపోర్ట్ ఉంటుందా బాగా ఇంట్లో? నాక సపోర్ట్ ఉంటేనే మనం స్టిల్ ఇక్కడ ఉంటాం. ఆడపిల్లలం ఎవరమైనా కూడా. ఒక ఆడపిల్ల ఈ రోజు ఇంత పెద్ద యాంకర్ అయ్యి హైదరాబాద్ లో ఇన్ని ఛానల్స్ లో కనిపిస్తుంది. పెద్ద యాంకర్ అనకబ్బా ప్లీజ్. నాకు పెద్ద యాంకర్ అన్న వాళ్ళందరూ నన్ను కెమెరా తీసి కొడతారు మళ్ళీ. ఎందుకంటారు మేడం? అంటారు అట్లా. మీ స్పెషాలిటీ మీకు తెలియదు, మాకు తెలుసు కదా. సూపర్. మాకైతే చూస్తున్నాం కాబట్టి మీ రీల్స్ కానీ మీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ అన్ని చూస్తున్నాం కాబట్టి మీలో ఒక యాంకర్ కి ఏ విధమైన లక్షణాలు ఉండాలో అవన్నీ కూడా మీలో ఉన్నాయి కాబట్టి. ఏం లేవని చెప్తున్నావు? లేదు, ఏం లేదని చెప్తున్నావు నాకు. ఏం లేదనే అన్ని ఉన్నాయి. మరి మీ అమ్మ నాన్న ఏ విధంగా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈ పోరికి ఏం పని పాట లేదు, ఏం చేస్తుంది, ఇవన్నీ అవసరమో, జాబ్ చేయొచ్చు కదా, ఎందుకు ఏదని అనుకుంటారు. అని నేను అనుకుంటాను, కానీ ఏమనుకుంటారు ఏ రోజు నాకు వాళ్ళు చెప్పలేదు. ఏం లేదు, వాళ్ళు కూడా గొప్పగా ఫీల్ అవుతుంటారు. ఒక అంటే ఆడపిల్ల పుడితేనే భారంగా భావించే రోజుల నుంచి ఈరోజు ఒక ఆడపిల్ల ఇంకొక మగపిల్లగాని కూడా ఇంటర్వ్యూ చేసే స్థాయికి వచ్చిందంటే ప్రౌడ్ గానే ఫీల్ అవుతారు. అది కూడా ఇంత పబ్లిక్ గా. సూపర్. మొత్తానికైతే సుజ్జు నన్ను ఇంటర్వ్యూ చేసింది. సూపర్, బాగా చేసినావు. అప్పుడు కూడా ఇంతేనా కంటిన్యూ చేసినావు అన్నట్టు? సో ఎన్ని ఇయర్స్ చేసావు అక్కడ? 4 years చేసాను. 4 years కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ నీకు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ అంటే ఇక్కడ ఈవెంట్ మేనేజర్లు ఉంటారు, సో పాటలు పాడిపిస్తారని చెప్పేసి ఫస్ట్ నీకు ఎవరు అవకాశం ఇచ్చారు? నాకు మా గురువే ఇచ్చిండు, భిక్షనాయక్ గారు. భిక్షనాయక్ గారికి మీరు ఎట్లా అంటే కాంటాక్ట్ చేయడం జరిగింది, ఎట్లా కలిసారు? భిక్షనాయక్ గారు మా పెద్దనాన్న ఫ్రెండ్ అన్నట్టు. అక్కడ ఈవెంట్లలో చూసినాము. సో ధిమి ధిమి నాచి పాట ఉంది కదా, ఒకరోజు శివరాత్రి రోజు నేను యూట్యూబ్లో పెట్టిన భిక్షనాయక్ గారిని చూసిన, మా గురువు గారిని చూసి ఫోన్ చేసిన, ఇట్లా నేను కూడా సింగర్, చిన్నప్పటి నుంచి పాటలు పాడేదాన్ని, ఇట్లా సో అండ్ సో నేను అవకాశం ఇవ్వండి అని అడిగారు అని అడిగిన. అడిగితే ఆయన ఇంకా రికార్డింగ్ చెప్పిండు, సాంగ్స్ కూడా వాయిస్ బాగుంది అని, ఇంకా టీంలో కూడా రెగ్యులర్ చేస్తున్నాను. ఓకే. అంటే ఫస్ట్ నేర్చుకొని వెళ్ళామా? ఇన్ని సాంగ్స్ నేర్చుకున్నావా, లేకపోతే జనరల్గా వెళ్ళి ఫస్ట్ పాట పాడేసినావు నార్మల్గా? అంటే మామూలుగా నాకు వచ్చిన పాటలే పాడినా. తర్వాత మా గురువు గారే మొత్తం నేర్పించింది. సో ఫస్ట్ భిక్షనాయక్ గారి దగ్గర పాడినప్పుడు ఆయన ఈ పాట నువ్వు పాడినావు అన్న పాట ఏంటి చెప్పండి? బాగా పాడినావు సుజ్జు ఈ పాట, అంటే ఈ పాటకి న్యాయం చేసినావు అని చెప్పేసి ఏం చెప్పారు మీ గురువు గారు? మా గురువు గారు మా బంజారా వలసల మీద పాట రాసుకున్నాడు. సో అది నువ్వు ఒకసారి ట్రై చేయమ్మా అని చెప్పిండు. పాడినా బాగుందని ఇంకా అది స్టూడియోలో రికార్డింగ్ చేసి షూట్ చేసి ఇంకా ఆయన ఛానల్లో. అందులో మీరే షూట్ చేశారు కదా? సో లేడీ గెటప్ మీరే వేశారు. యాక్టర్ కూడా అయిపోయింది, పాటలు కాస్త యాక్టర్. ఆ పాట మీరు నేను ఆ యూట్యూబ్లో చూసినప్పుడు అంటే ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ బతకడం అనేది అంటే డబ్బుల కోసం మనం వెళ్తున్నాం కావచ్చు, కానీ ఒక ఫ్యామిలీని వదిలిపెట్టాలి, సో పిల్లలు ఉన్న వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టుకోవాలి, ఇంకా మొత్తం అసలు ఇక్కడంతా మర్చిపోయి అక్కడికి వెళ్ళి ఇంక అక్కడే మనం ఇక ఆ ఊహల్లోనే వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ ఉన్న వాళ్ళని ఓన్లీ కళల్లో ఊహించుకున్నట్టుగా. సో అవన్నీ మిస్ అయినవి అన్నట్టుగా మీరు మాట్లాడారు అనుకుంటా. అంటే మీ లాంగ్వేజ్ మీ బంజారాది నాకు రాదు కాబట్టి, సో అట్లనే ఆ పాట అది ఒక్కసారి పాడి వినిపించండి.
तू टांडो छोड़न गोजिन बम्बई पूना मकाम करोजिन तू टांडो छोड़न गोजिन बम्बई पूना मकाम करोजिन कत्र वर्ष वेगे केनी रे मारो सिरो माटी कतरे रो काई करो रे मारो सिरो माटी घर बार हर दे आईने गा मारो सिरो माटी एकलो को केनरे रो रे మారో సిరో మాటి అంటే మా బంజారా వాళ్ళు ఇట్లా బాంబే పూనా హైదరాబాద్ ఇట్లా వలస వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు వెళ్ళిపోయినాక అప్పుడు ఆ కాలంలో ఫోన్లు లేవు, మాకు చదువు రాదు, లెటర్స్ రాయలేము. సో ఇంకా ఆమె పాట రూపంలో ఒక భార్య ఆవేదన ఏ విధంగా ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయినావు, నువ్వు ఏడున్నావు, తిన్నావా లేదా, మీ ఇంట్లో పిల్లలు ఈ బాధ్యతలు ఇవన్నీ నాకు ఇచ్చిపోయినావు, ఎట్లా బతకాలి అని బాధపడుకుంటా పాట వలసల మీద పాట పాడిన. దాని మీద యాక్టింగ్ కూడా చేయడం జరిగింది. అది ఎండలో మీరు అవన్నీ ఏదో ఎత్తుకుంటా కూడా చేశారు కదా, నాట్లు వేయడము, తర్వాత మట్టి ఎత్తుకోవడం, అట్లాంటి పనులు. అంటే ఇక్కడ ఈ మిన్ని కష్టాలు పడుతూ ఉంటుంది ఆయన అక్కడికి వెళ్తూ ఉంటే. कुली नाली करू के न बाइलो के मका में न गीतो एकली न बलाताणी खेती वालो हाथ खेचो तू घरे पर छेनिकर मारो सेरो माटी से मस्करी करे लागे रे मारो सेरो माटी నువ్వు ఇంట్లో లేవని కూలి పని చేయడానికి నేను అందరితో కలిసి వెళ్తే నువ్వు లేవని నాకు ఆయన చేనతను చేయబట్టి గుంజిండు, అందరు నన్ను చూసి హేళన చేస్తున్నారు, భర్త లేని ఇల్లు. అవును అంటే ఇంక ఎట్లుంటది అమ్మాయికి భర్త లేకుండా, ఇంకా ముసలోళ్ళు అత్తమామలు ఉంటే. అప్పుడు ఆ కాలంలో ఇంకా చాలా ఎక్కువ ఉండేవి కదా, సో అట్లా బాధపడుకుంటా పాట పాడుతుంది. సో ఫస్ట్ పాట ఇది మీకు ఇచ్చారు, ఇక నీ టాలెంట్ నిరూపించుకున్నావు. సూపర్ అసలు నిజంగా. ఎందుకంటే అంత తక్కువ టైంలోనే పాటలు నువ్వు వేరే దగ్గర వాళ్ళ నేర్చుకోలేదు, మొత్తానికి నువ్వు సంగీతం నేర్చుకోలేదు, ఏది నేర్చుకోలేదు, నీ ఓన్గా యూట్యూబే నీకు. అంతే, యూట్యూబ్ లో చూడాలి, చదువుకోవాలి, పాడాలి. రాసుకుంటావా లేకపోతే జనరల్గా కొంతమంది ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నువ్వని కాదు, కొంతమంది మేము చేసిన ఇంటర్వ్యూలలో అసలు వాళ్ళకి చదువు కూడా రాదు, చదువు రాదు, రాయడం రాదు, వాళ్ళ పేరు కూడా వాళ్ళు సంతకం పెట్టుకోలేనటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అమెరికాకి వెళ్ళి అట్లా పాటలు పాడి వస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు. అంటే వాళ్ళ జ్ఞానానికి మెచ్చుకోవచ్చు. సేమ్ ఆ పొజిషన్లో మీరు కూడా ఉన్నారని చెప్పచ్చు ఒక మాట చెప్పాలంటే. ఎట్లా అసలు ఎట్లా గుర్తుంటుంది అది మీరు రాసుకోకుండా? ఇప్పుడు మేము ఏదైనా ఉన్నా కూడా అది మర్చిపోతే మేమన్నా రాసుకొని మళ్ళీ ఒకసారి చూసుకొని చెప్పుకునే సిచ్యువేషన్స్ వస్తాయి. పాట మీద ఉన్న ఇష్టమే ఆ సిచ్యువేషన్స్ అంటే ప్రతి పాటలో ఒక ఎమోషన్ ఉంటుంది. కొన్ని ఎంటర్టైన్ చేయడానికి ఉంటాయి, కొన్ని ఏమో బాధ కలిగించే ఉంటాయి, కొన్ని సంతోషాన్ని కలిగించే ఉంటాయి. ప్రతి పాట లోపల ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ మనకు కనెక్ట్ అవుతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఒకవేళ పాట ఇష్టమా మీ ఆయన ఇష్టమా అంటే ఎవరి ఇష్టం అని చెప్తావు? మా ఆయననే ఇష్టం అని చెప్తా. మరి ఇప్పుడు ఏమన్నావు, పాట కోసం అన్నావు కదా. అది పాట మన ప్రాణం, అది మన లోపల ఉంటది, మనం చచ్చిపోయే వరకైనా ఉంటది. ఏ ఫీల్డ్ లో అయినా ఏదైనా ఒకటి ఇష్టం ఉంటది కదా మేడం. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీకు యాంకరింగ్ ఇష్టం, నాకు సింగింగ్ ఇష్టం, కొందరికి పెయింటింగ్ ఇష్టం, అట్లా చాలా చాలా ఉంటాయి. కానీ భార్యాభర్తలు అనే బంధం మాత్రం ఎప్పటికీ ఉంటది కదా. వీటి కోసం దాన్ని వదిలేస్తే అన్ని వాగ్దానాలు చేసి ఏం లాభం? బాగా చూసుకుంటాడు మీ ఆయన ప్రేమగా. కోపం చాలా ఉంటది కానీ మంచిగా అంటాడు, కొట్టాడు కానీ తిడతాడు. ఎప్పుడైనా నీకు బాగా కోపం వచ్చినప్పుడు మీ ఆయనని ఏమని తిడతావు నువ్వు? ఏ మరో మరాయ్ దరిద్రం ఉండేరో కయుడిరో రోగాలో కాయగొచ్చరేతో బాపు అంటే దరిద్రం కూడా అంటావా? ఏమనడా? సచ్చినోడా, దరిద్ర మొహమోడా, ఏం రోగం వచ్చింది, ఎందుకు కొట్లాడుతున్నా? సో నీ ముక్కు పుడక నీకు చాలా అందంగా ఉన్నది అసలు. ఇదంతా సిల్వర్లో మెరుస్తుంది, గోల్డ్గా మెరిసిపోతుంది. ఎన్ని తిలాలు పెట్టినావు చెప్పు? గోల్డే. వేగం బజార్లోకి వెళ్ళి ఇచ్చినావా? ఇటు ముక్కు పుడక నీకు చాలా అందంగా ఉంటుంది సుజ్జు. అంటే అది మీ ఆయన గిఫ్టా లేకపోతే నువ్వు ఇష్టంగా చిన్న పనులు పెట్టుకుంటున్నావా? ముక్కు పుడక మీద ఏదైనా మంచి పాట పాడు, మీ ఆయనని గుర్తు చేసుకుంటూ ప్రపోజల్ లాగా ఏదైనా మంచి పాట, ఫోక్ పాట పాడినప్పుడు మీ ఆయన అరే సుజ్జి ఇది నా కోసం పాడినామని చెప్పేసి ఏదన్నా అన్న మూమెంట్స్ ఉంటాయి కదా కొన్ని. ఏ పాట? బావ మరదళ్ళ పాట. సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్న నన్నన్న చూడవే, పిలగ కుమరయ్యా ఎటో ఎల్లుతున్నావు, ఏం పిలగ కుమరయ్యా, అరే అరే ఏం పిలగ కుమరయ్యా ఎటో ఎల్లుతున్నావు, ఏం పిలగ కుమరయ్యా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మల నన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మల నన్న చూడవా, బొట్టు నన్న చూడకున్న నన్నన్న చూడవో, ఏం పిలగ కుమరయ్యా ఎటో ఎల్లుతున్నావు, ఏం పిలగ సురేష్, ఏం పిలగ సురేష్ ఎటో ఎల్లుతున్నావు, ఏం పిలగ సురేష్.
చూడవని పక్కనున్న చూడవా ముక్కెర పెట్టిన చూడవని పక్కనున్న చూడవా ముక్కెరన్న చూడకున్న నన్నన్న చూడవో ఏం పిలగ సురేష్ ఎటో ఎల్లుతున్నావో ఏం పిలగ సురేష్. నేను మా ఆయన పేరు ఎప్పుడు తీసుకోలే, ఫస్ట్ టైం సురేష్ గురించి పాట పాడారు అన్నట్టు. పేరు తీసుకున్నా, తిడతారు నన్ను, మాడపిల్లలు చూసి కొడతాను కూడా. అంటే జనరల్గా స్టేజ్ మీద కూడా మనకు నేమ్స్ ఇస్తూ ఉంటే కూడా వాళ్ళ మీద కూడా పాటలు పాడుతూ ఉంటారు కదా మీరు. సో అంటే ఇప్పుడు ఒక నేను కట్లో అన్నట్టుగా నేను ఒక 5 సాంగ్స్ ఫాస్ట్గా పాడి ఇప్పుడు స్టేజ్ మీద మీరు ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటారు. సో 4 లైన్స్లో పాడినప్పుడు ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ అయినా కావచ్చు, ఇప్పుడు నేను ఉన్నాను. సో మా శివ స్టూడియో ఉంది, సో మా ఎండి పేరు శివ కాబట్టి సో నన్ను చూడగానే పాటలన్నీ మర్చిపోతుందట లంబడోళ్ళ పిల్ల. సో ఈరోజు నేను ఇట్లా కళ్ళు మూసుకుంటే ఒక మంచి పాట పాడుతుంది. శివన్న మీద అడిగిండ్రు కాబట్టి శివన్న మీద. చిన్నది చాప పెద్దది చాప చిన్నది మడుగు పెద్దది మడుగు చిన్నది చాప పెద్దది చాప చిన్నది మడుగు పెద్దది మడుగు రాశివన్న చేపల గాలం వెయ్య రాశివన్న సూపుల గాలం వెయ్య రాశివన్న చేపల గాలం వెయ్య రాశివన్న సూపుల గాలం లస్కరు బావో నా ఇసుక లారీ డ్రైవరు మస్కా గొట్టి నా మనసు దోసుకున్నాడు లస్కరు బావో నా ఇసుక లారీ డ్రైవరు మస్కా గొట్టి నా మనసు దోసుకున్నాడు లంగావోని నాకు కొని తెస్తానన్నాడు లంగావోని నాకు కొని తెస్తానన్నాడు మసక మసక చీకట్లో వస్తానని అన్నాడు లస్కరు హే లస్కరు లస్కరు బావో నా ఇసుక లారీ డ్రైవరు మస్కా గొట్టి నా మనసు దోసుకున్నాడు. సూపర్ అసలు. సో నీ గొంతుకే చెప్పచ్చు అసలు ఎక్కడున్నా ఇట్లా సుజ్జు వాడుతుందని చెప్పచ్చు అనుకుంటా స్టేజ్ మీద. సో అంటే నార్మల్ మైక్లోనే ఇంత మంచిగా పాడుతున్నారు అంటే జనరల్గా కూర్చున్నప్పుడే వాయిస్ ఇంత బాగా వస్తుంది. ఆ మైక్లు ఇంకా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో 1 2 3 PFలు పెడుతూ ఉంటారు కాబట్టి అవి ఇంకా చాలా డిఫరెంట్గా వాడతారు కదా అసలు. ఎట్లా అనిపిస్తుంది నీకు అంతమంది జనాల్లో? ఇప్పుడు మనం ఒక నార్మల్గా జనరల్గా ఇప్పుడు ఆర్కెస్ట్రా మీద వాడడం వేరు. సో అంత ఒక విధంగా వాడినా కూడా పెళ్ళిలోకి వచ్చేది కొంచెం ఒక 500-1000 మందే వస్తారు. సో మనం జాతర అప్పుడు వాడుతూ ఉంటాం, అక్కడ వేల మంది జనాలు వస్తూ ఉంటారు. సో అట్లాంటి స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఎప్పుడైనా సుజ్జు భయపడ్డదని నేను విన్నా. భయపడ్డా. స్టార్టింగ్ లో ఒక 2-3 ప్రోగ్రామ్స్ కి రిటర్న్ వెళ్ళిపోయినా, కొంచెం యాంకరింగ్ చేసిన పాట పాడలే అంటే కొంచెం భయం అన్నట్టు. ఎక్కడ భయపడ్డావు, ఎందుకు భయపడ్డావు? ఫస్ట్ కేటీఆర్ ప్రోగ్రామ్ ఉండే ఇక్కడ ఉప్పల్లో, అక్కడికి మా ఉప్పలే వెళ్ళినా కొంచెం సేపు యాంకరింగ్ చేసిన. మనకు ఉంటది కదా కొంచెం యాంకరింగ్ అంటే అంత ఏం భయం లేదు, కానీ పాట పాడలే, రిటర్న్ వెళ్ళిపోయినా. అక్కడ స్టేజ్ మీద వెళ్ళిపోయినావు, ఏమనలేదా? అంటే నీతో పాటు వేరే సింగర్స్ ఉన్నారేమో? వేరే సింగర్స్ ఉన్నారు. సో వాళ్ళు పాడిండ్రు, నేను కూర్చున్నా, ఖాళీగా కూర్చున్నా. మా పెద్ద ఆడపిల్ల వచ్చిండే నాతో పాటు, ఇంకా ఖాళీగానే కూర్చుని యాంకరింగ్ చేసి వెళ్ళిపోయినా. ఎందుకంటే అప్పుడు ఆర్కెస్ట్రా అంటే కొత్త నాకు. ఓకే, నేను ఎప్పుడు ట్రై చేయలే. మామూలుగా యూట్యూబ్ లో మనం స్టూడియోలో పాడేది వేరు కదా మేడం. అవును. కానీ ఆర్కెస్ట్రా ముందాలంటే కొంచెం టెన్షన్ అయింది. కొత్త వాళ్ళు అందరూ, నేను కమాండ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నా ప్రపంచం, బయటి ప్రపంచం తెలీదు. సడన్ గా బయటకు వచ్చేసరికి కాలు చేతులు వణుకుతున్నాయి. పాటలు వస్తాయి కానీ పాడబుద్ధి కాలే, భయం. సో పాటల్లో కూడా చాలా అంటే డిఫరెంట్. అంటే దీన్ని మనం ఎట్లా చూస్తామంటే ఇప్పుడు మనము ఒక స్టూడియోలో వాడడం అనేది పాట వేరు. సో ఎందుకంటే అక్కడ రికార్డింగ్ మాత్రమే చేస్తారు, మనం వెనక కూడా ఇన్స్ట్రుమెంట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఓన్లీ కీబోర్డ్ మాత్రమే. వీలైతే కొన్ని సందర్భాల్లో తబలా, ఫ్రూట్ మాత్రమే వాడతారు, 3. సో ఈ డ్రమ్స్ ఇవన్నీ, ఇప్పుడు డ్రమ్స్ ప్లే చేసినవి కూడా మళ్ళీ మనకి మిక్సింగ్ యాడ్ చేస్తారు పాటకి. ఒక స్టేజ్ మీద చేసినప్పుడు ఒక ఆర్కెస్ట్రా మీద మనం పాటలు పాడేటప్పుడు కూడా మొత్తం ఒక అంటే మన టీం అనేది ఉంటుంది, ఒక 6 మెంబర్సా 7 మెంబర్సా, కొన్ని సందర్భాల్లో 11 మెంబర్స్ పెట్టుకునే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు డిఫరెంట్గా పాడడం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వేమన్నా పాడడానికి సిద్ధమయ్యేదా, లేకపోతే అమ్మో నేను ఇవన్నీ చూసి భయపడిపోతున్నా అని చెప్పేసి? 2 times భయపడ్డా. ఏమైతే అది అవుతుందని ఇంకా స్టార్ట్ చేసేసిన. అంటే కాదు, లిరిక్స్ మీదే కదా మీరు పాడడం, మరి ఎందుకు పాడలేకపోయినావు? అంటే ఆ మ్యూజిక్ తో అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం నాకు. అప్పుడు నీకు తెలుసు అసలు ట్రాక్ అనేది ఉంటుంది. సో ట్రాక్ మీదనే పాటలు పాడాలి, ట్రాక్ మీదనే కీబోర్డ్ ప్లే చేస్తారు, తబలా అయినా ఏవైనా ఒక పి అంటే ఎఫ్ సంథింగ్ పి ఇవన్నీ ఉంటాయి. సో వీటికి తగ్గట్టుగా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు పాడుతూ ఉంటే వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు, సో వెనక బ్యాక్గ్రౌండ్ అయినా కూడా. అట్లాంటి సిచ్యువేషన్లో అంటే నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్ అని పక్కకు పెడితే నీకు అసలు తెలుసా ట్రాక్ అనేది ఉంటుంది? ఏం తెలియదు. అన్ని మా గురువు గారే, దీక్షనాయక్ గారే దగ్గరుండి ఇట్లుంటది ఇది అని మొత్తం నేర్పించింది అతనే. సో అంటే నువ్వు హైదరాబాద్కి వచ్చింది ఏ ఇయర్? అంటే ఈ పాటల 2023. 23లో వచ్చిన 25లో మొత్తానికి 24లోనే నీకు పేరు తెచ్చుకున్నావు కదా.
సో 1 ఇయర్ చాలా కష్టపడ్డావు. అంటే హార్డ్ వర్క్ చేస్తాను అనుకున్నావా? ఎందుకులే నేను పాడలేను, హైదరాబాద్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ సింగర్స్కి, అందులో స్టేజ్ మీద వాడేటువంటి యాంకర్స్కైనా కావచ్చు, సింగర్స్కైనా కావచ్చు, చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈరోజు నువ్వు సింగర్కి వచ్చినావు అనుకో, మంచిగా పాడినా కూడా అంటే మన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అబ్బో ఇవి మంచిగా పాడుతుంది అని చెప్పేసి ఎవరైనా తొక్కి అదే స్టేజ్ మీద నేను పాడనివ్వకుండా చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా ఎవరు చేయలేదు, ఎందుకంటే ఇక అంత ధైర్యం ఎవరు చేయలేదులేండి, ఎవరిని ఆపలే. కానీ కాకపోతే బయట అనుకునే వాళ్ళు స్టార్టింగ్లో 2 times రిటర్న్ వెళ్ళిన కదా, ఈమెకేం రాదు, ఏదో బాగుందని మేము టీంలో తీసుకొచ్చినట్టున్నారు చూడడానికి, తెల్లగుందని తెల్లగుందని తీసుకొచ్చిండ్రు, ఈమెకేం రాదు, డమ్మి డమ్మి అన్నట్టు అంటే బయట వెనక మాట్లాడుకున్నారు అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళే ఇంకా గొప్ప స్థాయిలో ఉంటామని బ్లెస్సింగ్స్ ఇస్తుండ్రు, అది చాలు. సో ఎన్ని కంట్రీస్కి వెళ్ళారు మీరు? నేను యుఎస్ఏలో చార్లెట్, ఓర్లాండో, DC, లాస్ ఏంజల్స్, ఇంకా కొన్ని. అక్కడ రిసీవింగ్ ఎట్లుంది మీ పాటకైనా మీకైనా? అక్కడ కళాకారులను దేవుళ్ళ లాగా చూస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారు, బాగుంటది. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంకా వాళ్ళ ప్రేమ ఆప్యాయత ఏ విధంగా ఉంటుందో మీరు అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళేటోళ్ళట కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వినడం కాదు, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్వి. అంటే కొంతమంది ఫేమ్ కాగానే అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇట్లా చూస్తున్నారు, ఈ ఫుడ్ పెడుతున్నారు, అంటే అక్కడ హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ మనకు పడకపోయేసరికి కొంతమంది ఇళ్ళల్లో నండి పెడతా ఉంటారు. సో అట్లా పెట్టిన సందర్భాల్లో ఒక ఫేమస్లో ఉన్నటువంటి ఒక సింగరే చాలా స్టేజీలో పెద్దామని చెప్పొచ్చు ఇప్పుడు. సో నేను ఇట్లా తింటానా, నాకు స్టేజ్ మీద ఇట్లా పిలిచినప్పుడు నాకు మంచి రిచ్ ఉంచాలి, ఇట్లాంటి నేను ఫుడ్ తినా, ఇవి కూడా మళ్ళీ తెలంగాణ ఇట్లాంటి ఫుడ్డే పెడుతున్నారు, ఇండియా ఫుడ్డే నాకు మంచి పెట్టాలని చెప్పేసి మాట్లాడిందట. అట్లా నువ్వు కూడా అనుకుంటావా సుజ్జు? అట్లా అనుకుంటా. నేను అడగడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదుగుతున్నానికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా చూసేవాళ్ళు ఎవరైనా కూడా. అట్లా నువ్వు కూడా కావచ్చా? అట్లా కాదు మేడం, నేను పుట్టినప్పటి నుంచే బీదరికంలో పుట్టిన. నాకు రిలేషన్స్ అంటే నాకు నా గోల్ కన్నా కూడా నా రిలేషన్సే ఇంపార్టెంట్ అనుకుని నేను ఇన్ని రోజులు బయటికి రాలేదు. నేను ఏ స్థాయిలో ఉన్నా ఫస్ట్ నాకు ఫ్యామిలీ, నాకు మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోను. మీరు ఇంకో 10 సంవత్సరాల తర్వాత శివ స్టూడియోస్ అన్న దగ్గర తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసినా ఇట్లే ఉంటాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి పాటలు పాడినాం అంటే జనాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, సో మన ఇక్కడికి హైదరాబాద్ నుండి వెళ్ళే వాళ్ళు రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఇష్టపడతారు, అది పాట అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆట అయినా కావచ్చు. సో అట్లా మీరు ఆటలో పార్టిసిపేట్ చేశారా? అక్కడ ఉన్నటువంటి ఆటలో ఆటలో చేయలేదు, టాస్క్ వాళ్ళు పెట్టిండ్రు. ఓకే, టాస్క్ వాళ్ళు అక్కడ టాస్క్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి సార్, ఇప్పుడు మా భిక్షనాయక్ గారు ఆయనకు రెఫర్ చేయడం జరిగింది. సో ఫోక్ సాంగ్స్ ని నాన్ స్టాప్ గా 3 hours అక్కడ స్టే చేసి పర్ఫార్మెన్స్ చేపించిన వ్యక్తి అక్కడ అమరేందర్ సార్ హెల్ప్ తోటి భిక్షనాయక్ గారు మా గురువు గారు. ఎలాంటి పాటలు పాడారు మీరు అక్కడ? మొత్తం ఫోక్ సాంగ్స్ పాడినాము, బతుకమ్మ పాటలు కూడా. బతుకమ్మ ఫోక్ సాంగ్స్ 3 hours నాన్ స్టాప్ గా అమెరికా గడ్డ మీద మన ఫోక్ జెండా ఎగరేసింది. ఓ సూపర్ అసలు. సో అక్కడ వెళ్ళినప్పుడు అంటే నిన్ను అడిగారు ఎవరైనా మెలోడీ పాటలే పాడతావా లేకపోతే ఇట్లా ఫోకే పాడతారా అని చెప్పేసి? కొంచెం మెలోడీ ఉంటుంది కాబట్టి నేను మెలోడీ పాడిన ఎక్కువ. ఫస్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేనిది ఏంటంటే నేను నా ఫస్ట్ సాంగ్ మంగ్లీ చెల్లెలు ఉంది కదా, ఆమె పాడింది ఇంద్రావతి సాంగ్ పాడిన, ఫోక్ సాంగ్ ఫస్ట్ సాంగ్ నాది. అంటావా లేకపోతే ఫోక్ సాంగ్ కొచ్చేటి మీసాలోడు, కొచ్చేటి మీసాలోడు పిల్లగాడు గుచ్చేటి సూపులోడు, మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరేటోడు మెయినోడు భలే జోరుదారుంటాడు, మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారం అసొంటోడు, వాణి రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బొంగరమై, ముద్దు ముచ్చట తీర్చక వద్దకొస్తే చాలు వంకి పతానపు ఉంగరమై, తన్లాడబడుతున్నదో పానం పెండ్లాడ గోరుతుందో, కండ్లల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, తన్లాట పడుతున్నదో పానం పెండ్లాడ గోరుతుందో, కండ్లల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో. ముఖ్యంగా అంటే మీరు దేవుళ్ళలాగా కొలుస్తారు కదా, అంటే సేవ్లాల్ గారు. సో మొన్న రీసెంట్గా చూసుకుంటే నువ్వు ఒక వీడియో సాంగ్ కూడా చేయడం జరిగింది కదా, అంటే ఖచ్చితంగా ఆయన గురించి చేయాలంటే జనాలకు తెలియడం కోసం చేశారా లేకపోతే ఆయన ఉన్నటువంటి భక్తి మీద చేశారా మీరు అది పాట? అంటే మా బంజారా వాళ్ళు ఎక్కువ వలసలు వెళ్ళే వాళ్ళు కదా, సో సేవాలాల్ మహారాజు అప్పుడు మా బంజారాలను చైతన్యవంతులుగా చేసి వ్యవసాయం ఎట్లా చేయాలి అని ఒక మంచి మార్గంలో మా బంజారాకు బాగా ఉత్తేజపరిచిన వ్యక్తి ఆయన మహారాజ్ గారు. సో ఆయన అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో కూడా మా కోసం పోరాడిండు. ఇంకేంటంటే ఆయన
మామూలుగా మా వాళ్ళు కొంచెం తాగుతారు, మాంసం తింటారు కదా, అట్లా తినొద్దు తాగొద్దని హితబోధ చేసి అందరినీ బంజారాలను అందరినీ కూడా ఐకమత్యంగా చేసి ఒక స్థిర నివాసం ఉండేటట్లు మోటివేషన్ చేసిన వ్యక్తి. ఆయనను మేము దేవుడుగా ఆరాధిస్తాం. ఆయన జయంతి సందర్భంగానే మొన్న ఒక కల్కి మహారాజ్ అని, ఆయన చిన్నప్పటి నుంచి సేవాలాల్ భక్తిలోనే ఉన్నాడు. సో ఆయన గురించి తెలుసుకొని భిక్షునాయక్ గారు మా గురువు గారే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రాసుకున్న సేవాలాల్ మీద రాసుకున్న పాటని ఆయనతో పాడించి షూట్ చేపించింది. ఓకే, ఆయన పాడారా పాట? ఏం పాట అది? అదా బంజారా పాట? బంజారా పాటనే సేవాలాల్ మీద పాడిండు. భిక్షునాయక్ అఫీషియల్ లో మొత్తం పాట ఉంటది, అతనే పాడిండు అన్నట్టు. ఓకే, ఆయన యాక్టర్ కాదు? కాదు, భక్తుడు. ఓహో, మేము అంటే సెటప్ అంతా ఉండేసరికి అంటే జనరల్గా మేము చూసి ఏమనుకున్నాం అంటే యాక్టర్ ఏమన్నా కావచ్చు అంటే జనరల్గా ఇప్పుడు మనం యూట్యూబ్లో అందరిని పిలిచే వాళ్ళం, యాక్టర్స్ పిలుస్తూ ఉంటాం, కానీ పర్టికులర్గా ఆయనే వచ్చి చేశాడు. మహారాజ్ గారే పాడి యాక్టింగ్ కూడా చేయడం జరిగింది, కల్కి మహారాజ్ గారు. సో ఆయన దాంట్లో మేము కూడా పాడినాము. పౌరా ఘడే మా బేటో మారో సేవాలాల్, ధర్మణి ఆడిర బేటా హుసి సేవాలాల్, సేవా ఘడే మా బేటో మారో సేవాలాల్, భీమా నాయకేరో బేటా హుసి సేవాలాల్. ఈ పాట పాడినాం. సూపర్. ముఖ్యంగా అంటే ఇప్పుడు దాదాపుగా అన్ని పండుగలు వస్తూ ఉంటాయి మనకి సంవత్సరంలో. మనము ఇప్పుడు తెలుగు వాళ్ళం ఎవరమైనా కావచ్చు, ఉగాది చేసుకుంటాం ఫస్ట్ స్టార్టింగ్ రాగానే, తర్వాత సంక్రాంతి, తర్వాత దసరా అయినా కావచ్చు, దివాళీ అయినా కావచ్చు, ఇక మధ్య మధ్యలో వచ్చే పండుగలన్నీ చేసుకుంటాం. ఈ పండుగలన్నీ ఒక ఎత్తు అయితే లంబాడి వాళ్ళకి సో ప్రత్యేకంగా తీజ్ పండుగ ఉంటుంది. అసలు తీజ్ పండుగ ప్రత్యేకత ఏంటి అసలు? అది అంటే పార్వతీదేవి శివుని కోసము 107 జన్మల వరకు తపస్సు చేసింది. 108వ జన్మలో శివుడు పార్వతిని భార్యగా అంగీకరిస్తాడు. సో మా ఆడపిల్లలు కూడా మంచి భర్త రావాలని మొలకెత్తిన గోధుమలు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఒకటి పిలోనీర్ వేల్డి అంటారు, దాంట్లోని బుట్టలాగా అల్లి దాంట్లో మన్ను ఉంటుంది కదా, పుట్ట మన్ను వేసి దాంట్లో ఇవి మొలకలోనే పెట్టడం జరుగుతుంది. ఒక డాగలో అంటే ఒకటి చిన్నగా ఇట్లా అమర్స్తారు, దాని మీద పెట్టి నీళ్లు పోసి 9 రోజులు వాటికి పూజలు చేసి 9వ రోజు తీసుకెళ్లి నదిలో ఇట్లా నదిలో వదిలేస్తారు అన్నట్టు. జగదంబ మాతను పూజిస్తారు. మా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు అందరు కూడా వచ్చి ఆ రోజు కలుసుకోవడము, ఆటపాటలతో అందరు సంతోషంగా ఫ్యామిలీస్ తో గడపడము, అట్లా ఇది ప్రతి సంవత్సరం ఇంకా ఆనవాయితీగా వస్తుంది. ఓకే, సూపర్. అంటే ఈ సంవత్సరంలో కలుసుకొని వాళ్ళందరూ తీజ్ పండుగ రోజు కలుపుకొని మొత్తంకి అంటే లంబాడి జాతికి ప్రత్యేకత ఉంది. సో ఆడపిల్లలు పెళ్లి కాని వాళ్ళందరూ వచ్చి అక్కడ డాన్స్లు వేయడము, సో పైన పెట్టుకొని వేస్తూ ఉంటారు. సో భలే కనిపిస్తుంది అంటే ఆ పచ్చదనాన్ని పైన వాళ్ళ పాగడి ఉంటది కదా, రుమాల్లో కట్టుకోవడము, పెట్టి ఆశీర్వాదం తీసుకోవడము, అట్లా మా కల్చర్ అన్నమాట. సో ప్రత్యేకంగా ఆ రోజు మీ డ్రెస్ మాత్రం ఖచ్చితంగా వేసుకుంటారు కదా? అందరు వేసుకుంటారు. సో ఇప్పుడు అంటే ఒకప్పుడు ఇప్పుడు మీ డ్రెస్ చూడగానే కొంతమంది అప్పుడు అమ్మో వీళ్ళు లంబాడి అని ఇంకా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ట్రైన్లలో వెళ్ళేటప్పుడు అప్పట్లో చూసేటోళ్ళం. అంటే ఇప్పుడు మనం వరంగల్ సైడ్ వెళ్తూ మహబూబ్ నగర్ సైడ్ వెళ్తూ ఉంటే ఇప్పుడు దాదాపుగా చాలామంది పని లేని వాళ్ళు, సో లంబాడి వాళ్ళకి ఇప్పుడు అంటే లంబాడి వాళ్ళకి ప్రత్యేకంగా జాబ్స్ రావడము, మంచి పొజిషన్లో ఉండడం, ఒక్కొక్క కలెక్టర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి మంచి పొజిషన్లో, అసలు మనం చెప్పలేని పొజిషన్లో. సో చదువుకు వాల్యూ ఇచ్చారు ఇప్పుడున్నటువంటి. అప్పుడు అంటే చదువుకోలేక అవన్నీ ఉండడం వల్ల పాపం వాళ్ళు ట్రైన్లలో ఈ పల్లీలు అమ్ముకోవడము, ఈ బఠానీలు అవన్నీ అమ్ముకున్నప్పుడు మాత్రమే మనం డ్రెస్లను చూస్తాము. కానీ తీజ్ పండుగ రోజు అయితే నిజంగా అసలు అంటే అలంకరణ 7 రంగులు అంటారు కదా, ఇంద్రధనస్సు వచ్చినట్టుగానే మీరందరూ అట్లా వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తూ పోతూ ఉంటారు కదా. ఫస్ట్ అందరు వేసుకునే వాళ్ళు ఇప్పుడు మా డ్రెస్ మాత్రం కొన్ని అంటే మా ఫెస్టివల్స్ కి మాత్రమే వేసుకుంటున్నారు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు యూత్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు దాదాపు మనం కొన్ని రీల్స్ చూస్తూ ఉన్నాము. సో రీల్స్లో మంచిగా వాళ్ళు వేసుకొని వాళ్ళే అల్లిపించుకుంటున్నారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో నానమ్మ వాళ్ళతో అల్లుకొని ఇట్లా పెట్టించుకుంటారు. అంటే ఒకప్పుడు వేసుకోవాలంటే సిగ్గుపడేవాళ్ళు, క్యాష్ చెప్పుకోవాలన్నా సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ముందుకొచ్చి మేము ఉన్నామని చెప్పేసి అంటే యువతకి బాగా తెలిసేలాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరైనా కూడా. ఎందుకు మనం భయపడేది అని చెప్పేసి చెప్తూ ఉంటారా? మీ అమ్మ వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటారే మన క్యాస్ట్ని ఇట్లా చూసేవాళ్ళు, అంటే బయట కూర్చోబెట్టి మాట్లాడిపించడము, నీళ్ళైనా ఇట్లా వేయడము, ఇప్పుడు మన కిరాణం షాప్కి వెళ్ళి చూడడము, డిఫరెంట్ విధానం ఉండేది. అట్లాంటి మీకు ఎప్పుడన్నా మీ ఫ్యామిలీలో ఎవరైనా చెప్పడం మాట్లాడడం జరుగుతూ ఉంటుందా? అట్లా ఎప్పుడు జరగలేదు నాకు. ఏమో పాతకాలంలో అట్లా చాలా జరిగినాయి, కానీ ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు, అందరు సమానమనే చాలా ప్లేసెస్ అంత బాగుంది. అంటే జనరల్గా మాట్లాడతారు అట్లా ఉండే మనది మన గురించి ఇట్లా చేసేవాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు అంటే నార్మల్గా నేను కూడా కొన్ని మాటలు విన్నా. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక అమ్మాయికి పడినటువంటి ఇబ్బంది, లంబడోళ్ళు ఇట్లుంటారు అట్లుంటారు అని చెప్పేసి చాలా వరకు కొంచెం వరకు కొన్ని న్యూస్లు వస్తూ ఉంటాయి. అది మీ వరకు వచ్చినప్పుడు మీరు ఎట్లా అంటే బాధపడతారా? ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు మా గురించి అని.
బాధపడతాం కదా, కానీ మనం ఇంకోసారి అలాంటి మాటలు వినకుండా ఎదురు తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు జాతిలో, చాలా మంది ఉన్నారు. మా వరకు వస్తే మేము ఎందుకు వదులుతాము? ఏ జాతిని కూడా కించపరచొద్దు కదా, ఎవరి స్పెషాలిటీ వాళ్ళకే ఉంటుంది. మన జాతిని మనం మార్చుకోలేం కదా. ప్రత్యేకంగా అందరికి చూడగానే గుర్తుకొచ్చేసి లంబాడి జాతిలో ప్రత్యేకత ఏంటి చెప్పు? ప్రత్యేకంగా చూడగానే అందరు గుర్తుండిపోయేది ఒకటి ఉంటుంది మీ దాంట్లో. చూడగానే మా లంబడోళ్ళు ఎవరితోనైనా కలిసిపోతారు అన్నదమ్ములాగా. అసలు ఎప్పుడైనా సరే ఆ ప్రేమ ఆప్యాయత, ఇప్పుడు మామూలుగా మీరు ఎవరు వచ్చినా సరే రండి కూర్చోండి నీళ్ళు ఇచ్చి తినిపించి ప్రేమగా పంపించే తత్వం ఉంటుంది. లంబాడి వాళ్ళంటేనే ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు మారిపోయారు. మీ అనురాగాన్ని గుర్తు చేసుకుంటూ మీ వాళ్ళందరి కోసం ఒక మంచి పాట పాడు. ఇందాక తీజ్ గురించి మాట్లాడినాం కదా, మరి తీజ్ పాట పాడతాం. తీజయాడి జూరలు నచాయి రే నంగరి మాహు సేరి వేరి సుది సాగొని మా కోవల బోలి రే ఆంగणे మా వాగే ఖుషీరి. తీజయాడి జూరలు నచాయి రే నంగరి మాహు సేరి వేరి సుది సాగొని మా కోవల బోలి రే ఆంగणे మా వాగే ఖుషీరి. आयो झरनो झरर दाडो फूल फूटन मोरर दाडो खेतवाडी हरो भरो झुमनाचो टांडो पेडो. అంటే ఏంటన్నట్టు అసలు నేను ఈరోజు సుజ్జును పిలిచినా కూడా ఇవన్నీ పాటలు నాకు ఒక్క పాట కూడా అర్థమవుతుంది. అంటే టీజీ గురించి చెప్పిన కదా మేడం ఇందాక, అంటే మొత్తం పచ్చ పచ్చని మొత్తం వాతావరణము, మొత్తం జూరలో నచాయిరి అంటే మా వాళ్ళందరూ కూడా ఇట్లా రౌండ్ గా డాన్సులు చేస్తాం కదా మా కల్చర్. తీజ్ పండుగ చేసేటప్పుడు తీజయాడి జూరలో నచాయిరి అంటే తీజ్ పండుగ వచ్చింది, అందరినీ కూడా ఇట్లా అందరు కూడుకొని రౌండ్ గా డాన్స్ చేపిస్తుంది. నంగరి మాహు సేరివేరి అంటే మొత్తం ఊర్లో ఎంతో ఆనందకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చిందని పండుగని పొగుడుతూ పాడుతుంది. మనం సూపర్. అసలు ఇంకేమైనా పాటలు ఉన్నాయా మీరు పాడినటువంటి పాటలు బంజారాలో? నేను మన ఇప్పుడు తెలంగాణ కోసము మా బోజ్యానాయక్ అని బంజారా బిడ్డ ప్రాణాలు విడిచిండు అప్పుడు కిరోసిన్ పోసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో. ఓకే. బోజ్యానాయక్ అని అతని మీద పాడిన ఒక పాట పాడిన. ఓకే, ఒకసారి పాడండి. तातो पाणी हंगोळी कतो जीव बलरो को तोरे बेटा तातो धान घाली जन्ना फुकार न खादो रे बेटा टांगे माई कांटो भंजो तो सारो दाड रोयो रे बेटा जीवे पर पेट्रोल रेले न कुकन बळो रे याडी हरदे आई कोनी ग बाप हरदे आयो कोनी ग लाडे रे तारी भेने हरदे आई कोनी काई తెలంగాణ వాసుదమ్మదినోగ బొజ్జ ఏ యాడి వాసుదమ్మదినోగ మసో పాప కాయి కిదిరే బేటా ఏ యాడి రగోదో ఖాళీ కరగోరే బొజ్జ. ఒక అమ్మ నేనేం పాపం చేసినా ఈ తెలంగాణ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసావా అని అతని గురించి పాడుతున్నట్టు పాడిన మా బాబు. ఓకే. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ నువ్వు ఓన్గా రాసుకునే ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఓన్లీ సేకరణ పాటలు అన్నీ? నేను రైటర్ కాదు, మామూలుగా సాంగ్స్ పాడతా, యాక్టింగ్ చేస్తా. ఎన్ని పాటలు పాడావు ఇప్పటివరకు? ఏమన్నా రికార్డింగ్ పాటలైనా కావచ్చు, యూట్యూబ్లో పాటలైనా కావచ్చు? బాగానే ఒక 10-15 వరకు. 10-15 వరకు. అందులో మంచి పేరు తెచ్చినటువంటి పాట ఏంటి సుజ్జు నీకు? ఇది వలసల మీద పోయింది, అది తెచ్చింది. అన్ని పాటలు నేను ఏ పాట పాడినా దానికి ఒక మీనింగ్ ఉన్నట్టు పాడుకుంటూ వచ్చిన. రీసెంట్గా నేను ఒకటి రీల్ చూసినా, నువ్వు ఒక పాట పాడుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఏడుస్తూ ఉన్నారు. అందులో ఒక ఆమె మెరూన్ కలర్ శారీ ఆమె కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. మళ్ళీ భిక్షణ కన్నా కూడా ఆడ కూర్చోబెట్టి, అంటే సబ్జెక్టు అనుకుంటాం బేసిక్గా నేను చూసిన థింకింగ్లో. మీరు పాడుతూ ఉంటే ఆమె ప్రతిదానికి కంటిన్యూగా ఏడుస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఏదన్నా సిచ్యువేషన్ బట్టి పాడారా మీరు ఆ పాట? అవును మేడం, అంటే ఆచార్య ఎంపీ రాజు అన్న అని ఉంటాడు, వాళ్ళ మదర్ చనిపోయి 1 year అయింది. సో వాళ్ళ అమ్మ మీద వాళ్ళ ప్రేమను చూపించడానికి వాళ్ళు ఒక పాట నాతో పాడించిండ్రు. మా గురువు గారు రాసిండు, భిక్షనాయక్ గారు రాసిండు. అది పాడినాము. వాళ్ళు స్టూడియో మేకింగ్ చేసుకున్నారు గుర్తుగా, అది మీరు చూసింటారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఏంటంటే అతను చనిపోయారా? అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మ చనిపోయారు. ఓకే. హాస్పిటల్కి వెళ్ళి అక్కడే చనిపోయింది. సో అన్న వాళ్ళ అమ్మ మీద ప్రేమతోటి పాట పాడించింది. అది మీరు పాడారు, ఒక 2 lines పాడండి. అది ధరతి ఆడి తరి గోదే మరుపలి ఆడి సూతి జయే तारो बेटा राजू आयो चवुटन आजो केनिये धरती याडी तार गोदे मरुपली याडी सोतीचये ओरो बेटा राजू आयो चवुटन आजो केनिये
आज एक वर्ष दाडेर तार बेटा तवत दोडर जये तार गोदे मसुदीच काही घरे न मेलदेने అమ్మ భూతల్లి నీ కడుపులో నా అమ్మ పడుకుందా ఆ అమ్మకి చెప్పు 1 సంవత్సరం నుంచి నీ కొడుకు అక్కడిక్కడ వెతుకుతున్నాడు ఇప్పటికైనా నీ కొడుకు వచ్చిండు అని లేపి పంపించమ్మా అని మా గురుగారు రాసిండు నేను పాడిన సూపర్. మీ ఆయన ఏమని పిలుస్తాడు సుజ్జు నన్ను? సుజ్జి అనే పిలుస్తాడు. సుజ్జి అనే పిలుస్తాడు. నువ్వేమని పిలుస్తావు మీ ఆయనను? ఏ ఓయ్ వరా అంటే ఏంటి? అంటే పేరు తీసుకోము మేము, భర్త పేరు తీసుకోము. మామూలుగా మా బాబు ఉన్నాడు అనుకోండి సుశాంత్ మీ డాడీని పిలువ అంటాము, మరుదులు ఉన్నారు అనుకోండి మరిది మీ అన్నని పిలువ అంటాము, ఆడపిల్లలు ఉంటే అక్క మీ అదే అన్నని పిలువని అంటాము. మీకు ఆచారాలు ఉంటాయి కదా ఎక్కువ, మీ పద్ధతులు అంటే పూజలు చేసేటప్పుడు అవన్నీ ఉంటాయి కదా, నీకు తెలుసు అవన్నీ చేస్తూ ఉంటావు, పాటిస్తావా నువ్వు? అంటే మేము మామూలుగా ఇయర్లీ ఒకసారి మా కాళిక మాతకు జగదంబ మాతకు పూజలు యాటలతోటి పూజలు చేస్తుంటాము. అప్పుడు మా దాంట్లో సొలై అని ఉంటది, అదే అంటే ఏంటిది సొలై అంటే ఇప్పుడు యాటను పోస్తాం కదా, దాని బ్లడ్ రక్తంని తీసుకొని దాంట్లో చింతపండు ఉప్పు వేసి మళ్ళీ అవి ఉంటాయి కదా ఏం చేస్తారా? బోటి ఉంటాయి, బోటిని కడిగి మంచిగా ఫ్రెష్ గా కడిగి చిన్న చిన్న పీసెస్ చేసి అది ఉడికించి దాంట్లో ఈ బ్లడ్ ఇవన్నీ పెట్టినాం కదా, అదే చింతపండు ఉప్పు అవన్నీ పిసికి దాంట్లో వేసి లాస్ట్ కొంచెం జొన్న పిండి వేసి కలుపుతాం, సోలై అంటారు. రొట్టెలు చేస్తాము, ఇంకా బెల్లం బువ్వ చేస్తాము, చేసి అవన్నీ దేవునికి పెడతాము, అమ్మవారికి అట్లా పూజ ఉంటది. ఓకే. రొట్టెలు చేయడం మీ నుండే వచ్చింది అనిపిస్తుంది నాకు చూస్తూ ఉంటే, అన్ని రొట్టెలు చేస్తారు అసలు అంత ఓపిక్గా. ఇంకా అక్కడ మహారాష్ట్ర సైడ్ అయితే మొత్తం ఇట్లా మొత్తం సజ్జలన్నీ నింపేస్తారు రొట్టెలతోనే. రొట్టెలు ఉంటాయి. మన తెలంగాణలో ఇంకా ఎప్పటికప్పుడు చేసుకుంటారు కానీ వాళ్ళు ఒకటేసారి చేస్తారు, చాలా చేసి పెట్టుకుంటారు. ఓకే. సో మూవీ అవకాశాలు ఏమైనా రావడము, లేకపోతే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని షోస్ ఉంటాయి కదా మనకు టీవీ దగ్గర నుండి, సో అందులో మీకు ఏమైనా అవకాశాలు రావడం జరిగిందా? మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు లాస్ట్ చూసుకుంటే. తెలుగులో ఏం లేదు, బంజారాలో ఒక మూవీ ఉంది మారో ఘర్ అని, దాంట్లో సాంగ్ పాడినా, అది ఇంకా రిలీజ్ కాలేదు. షార్ట్ ఫిలిమ్స్ ఏమన్నా వచ్చాయా? షార్ట్ ఫిలిమ్స్ చేయండి. సో ఇప్పుడు యూట్యూబ్గా వేరే వాళ్ళు పిలవడము, ఇట్లా ఫోక్ సాంగ్స్ ఉన్నాయి చేయమని చెప్పి చెప్తే వెళ్తావా? వెళ్తా మేడం, పిలుస్తారు. కాకపోతే నాకు నచ్చిన సాంగ్స్ అట్లా ఉంటేనే కొంచెం వెళ్తాం. సో ఇన్స్టా వాడుతూ ఉంటావు కదా, సో ఇన్స్టాలో అంటే జనరల్గా ఇప్పుడు అందరు ఇన్స్టా ప్లాట్ఫామ్ని ఎక్కువ ఎంచుకుంటున్నారు, పాటలు పాడమైనా కావచ్చు ఏదైనా కావచ్చు, సో అందులో ప్రమోషన్స్ చేయడం అట్లాంటివి వచ్చాయి, మీకు ఏమైనా వచ్చాయి? చేశారు? ఇంకా నేను వెళ్ళలేదు మేడం. టైం లేక వెళ్ళలేదా లేకపోతే వద్దనుకున్నావా? టైం కొంచెం టైం సెట్ కాక. పేమెంట్ ఇయ్యన్నారా పైసలు? కొంచెం నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, సో కొంచెం ఈవెంట్స్ అవి ఇవి బిజీ ఉంటాయి కాబట్టి రాలేకపోతున్నాను. సో నీ ఎంజాయ్మెంట్ కోసం చేస్తావా ఇన్స్టా రీల్స్ అన్ని? మామూలుగా అంతే, అంటే యాక్టింగ్ అంటే ఇష్టము, సో ఏదైనా చూసినప్పుడు చేయాలనిపిస్తే కొన్ని సాంగ్స్ పాడిన పెడుతుంటా, కొన్ని ఇంకా యాక్టింగ్ చేసినవి. సుజశ్రీ అఫీషియల్. కొంతమంది ప్రమోషన్స్ అడుగుతూ ఉంటారు కదా, ఈ జ్యోతిష్యాలు అవన్నీ నువ్వు నమ్ముతావా? అట్లాంటి ప్రమోషన్స్ ఒకవేళ నీకు వస్తే చేయగలుగుతావా? అవి నేను చేయను మేడం. దేవుణ్ణి మన మనసులో ఉండాలి దైవభక్తి అనేది, కానీ ఎవరు మనిషిలో ఉంటాడు అనేది, మనిషి చేసే మంచిలో ఉంటాడు కానీ మనిషిలో దేవుడు ఉంటాడు. నువ్వు మంచి చేయి, ఒకరికి అన్నం పెట్టు, ఒకరు బీద విద్యార్థులకు పుస్తకాలు ఇవి, ఎవరికైనా మంచి చేస్తే దాంట్లో దేవుడు కనిపిస్తాడు. కానీ నేను బాబాని నేను అది ఇది అంటే, మనల్ని పుట్టించిందే మనిషి మనలో మంచిలో ఉండాలి, కానీ మనిషి మంత్రాలు దాంట్లో ఉండడు. మీ ఆయనతో నీకు మంచిగా రిమెంబర్ ఉన్నది ఏంటి చెప్పు, గుర్తుండిపోయేది ఎప్పటికి, పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు, అరే మా ఆయనతో ఇట్లా వెళ్తే బాగుంది ఈ మూమెంట్ అని చెప్పేసి ఏది అనుకుంటావు సుజ్జు? నేను ఇప్పటి వరకు మా ఆయన సినిమాకే వెళ్ళలే. అజ్జా ఒక్కదాన్ని ఒక్క సినిమాకి కూడా మొత్తం టైం లేదని తీసుకపోలేదా? నువ్వు ఇష్టం లేదా ఏంది? లేదు, కంబైన్డ్ ఫ్యామిలీ తోటే వెళ్తాము. ఓకే. ఏది వెళ్ళినా మీరు ఇద్దరు ఎప్పుడు వెళ్ళలే? అందరితో వెళ్తేనే నాకు హ్యాపీ. వెళ్తే ఏముంటది, ఒక ముఖం ఒకరు చూస్తాం అంతే అంటావా? ఎప్పుడు చూసిన మొహమే ఆయన అంటావా? మనం అందరం కలిసి వెళ్తే అదో హ్యాపీనెస్ కదా, అందరు సంతోషంగా గడిపినట్టు. పిల్లలు అంటూ ఉంటారా, అంటే మమ్మీ ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నీకు ఏమైనా చెప్తూ ఉంటారా? పెద్ద పిల్లలే కాబట్టి 14 years 13 years? చిన్నోడు 14, పెద్దోడు 15. చెప్తాడా మమ్మీ నువ్వు ఇంక ఇట్లా రీల్స్ లేకపోతే పాటలు ఇట్లా పాడు ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి ఏదైనా చెప్పడం జరుగుతుందా? ఉంటుందా? మా చిన్నోడు బాగా చెప్తాడు. నేను ఏదైనా చీర కట్టుకున్నా, ఏదైనా డ్రెస్ వేసుకున్నా, వానికి నచ్చలేదు అనుకో, మమ్మీ ఇది ఏ కలర్ బాగాలేదు తీసేయి వేరే తీసుకుంటాడు. మా పెద్దోడు సెన్సిటివ్ కొంచెం, వాడు అంత పట్టించుకోడు. మామూలుగా హిందీ సాంగ్స్ అవి చూసినప్పుడు అంటాడు, నాకు పాడు మమ్మీ, ఈ సాంగ్ పాడు మమ్మీ. ఎక్కువ నాతో ఒక హిందీ సాంగ్ ఉంటుంది, అది పాడిపించుకుంటాడు పడుకునేటప్పుడు. సో నువ్వు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నావంటే మీ గురువు గారే కారణం కాబట్టి ఆయనను గుర్తు చేసుకుంటూ ఒక మంచిగా, అంటే గురువుకి ఇచ్చేటువంటి గిఫ్ట్ ఇవ్వాలంటే సృజన ఏమిస్తుంది?
నేను మా గురువు గారికి ఇవ్వాలనుకుంది ఏంటంటే అందరిలాగా కాకుండా మంచి మార్గంలో పోవాలి. నేను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా లేకున్నా నాకు మంచి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ మంచి కోరుకోవాలి, అంతే. ఒక మంచి పాట పాడిగా మీ గురువు గారి కోసం ఒక 4-5 తీర్మార్స్ పాటలు వేసుకో అందులోనే. नायकेरी नंगरी माँ भिया नंगारवा जोरे भिया, नायकेरी नंगरी माँ भिया नंगारवा जोरे भिया, नंगारवा तो भिक्षु भिया आयो रे भिया, नंगारवा तो भिक्षु भिया आयो रे भिया, तीजेरो तीजेरो तीजेरे दाडो आयो रे भिया, टांडपेड़ो गोला वेगेरे ये भिया, तीजेरो दाडो आयो रे ये भिया, टांडपेड़ो गोला वेगेरे ये भिया. అంటే ఏంటిది? అంటే తీజ్ పండుగ వస్తుంది, భిక్షన్న వస్తున్నాడు, ఓకే ఓకే. ఎక్కువ అంటే వీళ్ళ పాటలు పాడితే బాగుంటాయి అని చెప్పేసి, అంటే ఇప్పుడు మనకు మూవీలో పాడుతూ ఉంటారు సింగర్స్ అయినా, మీరు ఒక సింగర్ కాబట్టి ఏ సింగర్ అంటే మీకు ఎక్కువ ఇష్టం బాగా? నాకు చిత్ర మేడం అంటే. ఓకే, పాడుతూ ఉంటారా ఆమె సాంగ్స్ ఏమైనా? మీకు ఇష్టమైన పాట ఏంటి చిత్ర గారు పాడినటువంటి ఇన్ని మూవీస్లలో? అన్ని సాంగ్స్ ఇష్టమే ఆమెవి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ఆ సాంగ్ చాలా ఇష్టం నాకు. హీరో ఎవరంటే ఇష్టం? నాకు హీరో అంటే ఇష్టం లేదు. మీ ఆయన అంటేనే ఇష్టమా? చెప్పు. అంటే నాకు అంత ఇష్టం అంటే. హీరోయిన్ అంటే ఎవరంటే ఇష్టం? హీరోయిన్లో ఎవరు ఇష్టం లేదు, అందరు ఇష్టం, ఎవరి యాక్టింగ్ వాళ్ళది ఉంటుంది కదా. నేను ఒక సింగర్గా మిమ్మల్ని ఒక అభిప్రాయం అడుగుతాను, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది పాటలు పాడుతూ ఉన్నారు. సో అంతకుముందు ఉన్నటువంటి పాటల క్వాలిటీకి ఇప్పుడు వచ్చేటువంటి పాటల క్వాలిటీకి చాలా డిఫరెంట్, అంటే ఎక్కడ చూసినా డబుల్ మీనింగే ఉంటుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మా బంజారాలో కూడా చాలా అసలు అంత డబుల్ మీనింగ్ సాంగ్సే వస్తున్నాయి, తెలుగులో అయినా సరే. అంటే మనము ఒక సాంగ్ పాడి, ఇప్పుడు పాత సాంగ్స్ కూడా ఉన్నాయి, అందులో మీనింగ్ ఉంటుంది, డబుల్ మీనింగ్ ఉంటుంది, కానీ అది కనిపించదు. కానీ ఇప్పుడు అంత డైరెక్టే అంత కనిపించేస్తుంది. అంటే మనము మన ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ఒక పాటని మనము ఇప్పుడు టీవీలో పెట్టుకొని చూస్తే అందరు కలిసి చూసే విధంగా ఉండాలి సాంగ్స్ అనేటివి. మనం ముఖం తిప్పుకునే విధంగా. నేనైతే లేచి వెళ్ళిపోతా ఒకవేళ అలాంటి సాంగ్స్ వస్తే. నీకు ఒకవేళ అలాంటి పాట పాడే అవకాశము అంటే ఖచ్చితంగా పాడాలి, మంచి రిమ్యునరేషన్ ఉంది, మంచి పేమెంట్ ఇస్తున్నారు, దీనివల్ల ఆ సుజ్జు మంచి అంటే అవకాశాన్ని వస్తుంది ఒక మూవీలో అనుకుంటే, సేమ్ డబుల్ మీనింగ్ పాటిస్తే ఆ పాట నువ్వు వదులుకుంటావా, పాట పాడతావా ఖచ్చితంగా? అంటే ఒక ఆర్టిస్ట్గా అన్ని రకాల పాటలు పాడాలి, కాకపోతే మరీ పచ్చిగా ఉంటే పాడను. ఒక సాడ్ మూమెంట్ తీసుకొని బాధపడాలంటే, అంటే ఇప్పటి వరకు ఉన్న నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఈ స్టేజ్ వరకు వచ్చినావు, అంటే నాకు తెలిసిన పర్సనల్ ఏదైనా కావచ్చు, ఈ మూమెంటు నేను ఇంత ఘోరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళి వచ్చిన అన్న మూమెంట్ ఏముంది నీకు? అంటే నీ పర్సనల్ ఫ్యామిలీ అయినా కావచ్చు, బయట జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కావచ్చు. అంటే మా నాన్న కూడా బాగా డ్రింక్ చేస్తుండే, 2 తమ్ముళ్ళు నాకు, 2 చెల్లెళ్ళు, నేను మొత్తం 5 మెంబర్స్. ఇంకా ఇచ్చిన ఇంటికి కూడా కొంచెం బీదవాళ్ళే. సో ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది అంత బీదరికంలో కూడా అసలు సరే నేను వేరే వాళ్ళతో పోల్చుకుంటే తక్కువనే ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్గానే ఉన్నా. ఆర్థికంగా ఓకేనా? ఆర్థికంగా ఓకే. సో ఉన్న దాంట్లోనే సంతోషంగా హ్యాపీగా ఉన్నా. ఎంత సంపాదించినావు ఇప్పటి వరకు? ఇన్ని స్టేజ్ షోస్ చేసినావు, అమెరికా కూడా పోయి వచ్చినావు, అన్ని తిరిగి వచ్చినావు, ఎంతో కొంత మూటేసే ఉంటావు. ఏం మూటేయాలి, ఫ్యామిలీ ఉంది కదా. ఊరు నుండి నువ్వు తార్నకలో ఉంటున్నావు. తార్నక రెంట్ ఎంత తెలుసా నీకు? తార్నక అప్సిగూడలో రెంట్ ఉండాలంటే బంజారా హిల్స్లో ఉన్నట్టు. అదే ఆ రెంటులకి పిల్లల ఫీజులకి నా ఫ్యామిలీకి సరిపోయేటంత చాలు. మొత్తానికి వేస్తున్నావు మూట అయితే ఒక పక్కన. ఇప్పుడు నువ్వు స్టేజ్గా సింగర్గా చేసినప్పుడు ఒక సింగర్ని చూసినప్పుడు అప్పుడు నేను ఈమెలాగా పాడితే బాగుండే, మా హైదరాబాద్లోకి మంచి ఆపర్చునిటీ ఉన్నాయి సో అని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి ఎవరు నీకు? ఈ సింగర్లో బాగా నచ్చినటువంటి వ్యక్తులు మనం మూవీ సైడ్ మాట్లాడుకోవాలి, జస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆ సింగర్స్. నాకు స్టేజ్ పర్ఫార్మెన్స్లలో అంటే అందరు బాగానే పాడతారు మేడం, నాకు వాళ్ళలాగని కాదు, మనకంటూ మన ఓన్ అంతే. ఇప్పుడు స్టేజ్ ఎక్కగానే అంటారు, ఒక పాట పాడుతూ ఉంటారు, సో జనరల్గా అబ్బా వీళ్ళు మస్తు పాడుతున్నారు, అబ్బా వీళ్ళ పాడితే బాగుండన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. నాకు అట్లా ఎవరి మీద లాస్ట్ ఫైనల్గా కట్లో 4 సాంగ్స్, మంచి సాంగ్స్, అబ్బాయిగా సుజ్జు పాడితే జనాలు ఇట్లా వినాలే, అసలు ఇట్లా క్లిక్ చేసేటోళ్ళు ఇట్లా అనుకునే వాళ్ళు కాస్త ఈ పాట పాడింది అన్నట్టు అట్లా ఆగిపోవాలన్నట్టు, అట్లాంటి పాటలు ఒక 4 పాటలు పాడు మంచి. బంజారా తెలుగు 2 మిక్స్. అట్లా నన్ను తిట్టకు ప్లీజ్. అసలు నాతో మాట్లాడాలంటే, నాకు హాయ్ చెప్పాలంటే, నన్ను బాగున్నావు అని అడగాలంటే, నాకు లవ్ యూ అని ప్రపోజ్ చేయాలంటే ఏం చెప్తారు చెప్పు అసలు మీ భాషలో?
బాగున్నా అంటే కాయి చోరీ వారు చిక కూర్చి లవ్ యూ అంటే గత మన గణ ఇష్టం సార్ ఇప్పుడు శివకు ప్రపోజ్ చేయాలంటే ఎట్లా చెప్తావు నువ్వు మీ భాషలో? చెప్పండి. భాషలో చెప్పంటారు, ఆయనకు చెప్పంటలేను. నీకు తమ్ముడు వాడుగా అంటే జనరల్ గా ఒక అబ్బాయిని అక్కడ తింగి మీ ఆయన అనుకో, సురేష్ ఉన్నాడు అనుకో, ఇక సురేష్ గారు మీకు ప్రపోజ్ చేస్తుంది చెప్పు. ప్రపోజ్ చేయాలంటున్నా. ఇప్పుడు మామూలుగా మా దాంట్లో ఎట్లా చేస్తారంటే అబ్బాయి నచ్చింది అనుకోండి, ఏ చోరా తుక్కతో మన గణ ఇష్టం సార్ మన వాయాకర్లేని రే అమ్మో ఏమంటది నాకు ఒక ముక్క కూడా అర్థం కాదు. పిల్లగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నన్ను పెళ్లి చేసుకోవా అని అంటుంది. ఓకే, సో ఈ పెళ్లి మ్యాటర్ అనగానే ఒకటి గుర్తుకొచ్చింది. అప్పట్లో ఉన్నప్పుడు అంటే జనరల్గా ఇప్పుడు మనం పెళ్లి చూపులు ఈరోజు చూడగానే సో మ్యాచ్ సెట్ చేసుకోవడము 1 మంత్కో లేకపోతే జస్ట్ టైంని బట్టి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అప్పుడున్నప్పుడు లంబాడి జాతిలో ప్రత్యేకంగా మగవాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి అంటే ఇళ్లలోకి వచ్చి ఒక 1 మంత్ సంథింగ్ 15 days ఉండి తర్వాత ఆ మ్యాచ్ సెట్ చేసుకొని వెళ్ళేవాళ్ళట. నిజమేనది? ఎందుకు అట్లా? ఫస్ట్ మా ఆయన వాళ్ళ డాడీ అది మా మామ కూడా అట్లే వెళ్ళిందంట. అంటే ఆ పిల్లగాన్ని ఇంట్లో పెట్టుకొని అతను ఎట్లాంటోడు మంచోడా చెడ్డోడా మొత్తం చూసి తర్వాత పిల్లనిచ్చేవాళ్ళు. మొత్తం మా కాస్ట్యూమ్ లోనే అప్పుడు పెళ్లిళ్ళు అయ్యేటి అన్నట్టు. ఇప్పుడు అట్లా లేదు. నీ పెళ్లి ఇట్లా కాలే? నాది చీర కట్టుకొని అనుకుంటావారే నీ మిస్ అయినా మళ్ళీ చేసుకోవాలి యానివర్సరీ అని చెప్పేసి 25th యానివర్సరీ 25th వేసుకుంటా మళ్ళీ. చేసుకుంటావా? సూపర్, థ్యాంక్ యూ. మంచి పాటలు వేసుకో. గోలకొండ గేటి పర వాట దిటోయే బుజి వాట దిటోయే, గోలకొండ గేటి పర వాట దిటోయే బుజి వాట దిటోయే, घगरा हूँ शेर पेरन मुर्स बेटी रे हरद भूल बेटी रे, घगरा हूँ शेर पेरन मुर्स बेटी रे हरद भूल बेटी रे, हाक मार होट फरन दीटी कोनिए बुझी दीटी कोनिए, हाक मार होट फरन दीटी कोनिए बुझी दीटी कोनिए, हासमला रीति हाक समळि कोनी रे हाक समळि कोनी रे, हासमला रीति हाक समळि कोनी रे हाक समळि कोनी रे, గాజులు తెచ్చిన మావయ్యోరే గాజులు తెచ్చిరో, గాజులు తెచ్చిన మావయ్యోరే గాజులు తెచ్చిరో, గాజులు తెప్పించు చేతికి వేయించు, గాజులు తెప్పించు చేతికి వేయించు, నాకు నచ్చకుంటే నాకు నచ్చకుంటే నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు. మహబూబ్ నగర్ పోయేటట్టున్నావు. సూపర్. ట్రెండింగ్లో ఉన్నటువంటి సాంగ్స్ నీకు బాగా నచ్చినవి ఏంటి ఇప్పుడు వచ్చినటువంటి పాటలలో? బాగా ఓపీలా వెంకటేష్ బాగుంటుంది. ఫోక్ సింగర్లో నీకు ఎవరు బాగా నచ్చుతారు? నాకు ఫోక్ సింగర్లో అయితే లక్ష్మి బాగుంటుంది, మౌనిక, చాలా మంది ఉన్నారు, శిరీష. కలిసావు ఎప్పుడైనా? మాట్లాడావా? మేము ఈవెంట్కి వెళ్ళినాం కదా, యుఎస్ఏ వెళ్ళినప్పుడు పల్సర్ బైక్ ఝాన్సీ, పల్సర్ బైక్ రమణ, పుష్ప సింగర్ మౌనిక, రేలా రేలా లావణ్యక్క, ఇంకా చాలా మంది మొత్తం కలిసి వెళ్ళినాం. సూపర్, అందరూ. థ్యాంక్ యూ. మొత్తానికైతే నువ్వు ఈరోజు ఈ డ్రెస్లో రావడం అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా అట్రాక్షన్ అంతా అదేంటి అది నాకు ఇవ్వచ్చు కదా, ఆ దండ, ఆ కడమా, దాన్ని అదే అంటారా? సో స్పెషల్ ఏంటి అంటే నువ్వు వేసుకున్న దానికి స్పెషల్ ఏంటి? ఆ పెద్దది ఇట్లా కడ అదేంటి? ఇవన్నీ మా ఆభరణాలు అంతే. ఆభరణాలు? సూపర్ చెప్తున్నావు అసలు. ఇది ఇంత పెద్ద కడమ ఉంది కదా, దానికి ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? అట్లేంలే, మా వాళ్ళు అందరు వేసుకుంటారు కాబట్టి. బ్యాంగిల్స్ ఎన్ని వేసుకొచ్చావు అసలు నువ్వు? కౌంటింగ్ లో ఉన్నాయా లేకపోతే నచ్చిన బ్యాంగిల్స్ అన్ని వేసుకొచ్చావు? మొత్తం ఈ వరకు వేసుకుంటారు, కాకపోతే ఇంకా నేను హ్యాండ్స్ మూమెంట్స్ చేయడానికి రాదని కొంచెం తక్కువ వేసుకున్నాను. సూపర్. కాయ బాయ్ కాయ కలర్ల గాడి మిలితూ నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు శివ. ఏం రంగులు పూసుకొచ్చినావే పిల్ల? మంచి లేవన్న రంగులు అన్నీ. ఏంటి అది? అదేదో గుర్రం చూసావా? ఇట్లా ఇట్లాంటి కలర్స్ వేసుకుంటే ఇట్లా మాట్లాడుతున్నారు లంబడోళ్ళ పిల్లలు, చూసారా? మేమైతే అట్లా వేసుకోం కదా కలర్లు. మీరేమో మొత్తం గుర్రం అది తోక ఉంటది, ఎర్ర ఎర్రగా ఉంటది, గట్ల వేసుకొని వచ్చినావు నువ్వు. నీ కమ్మలు అయితే మంచిగా ఉన్నాయి అబ్బా, జోరుదారుగా. మీషోలలో కొనుక్కున్నావు, నాకు అర్థమైపోయింది. గాలి ఏ చోరీ దూని మతం దూని అంటే ఇయా నీకు కమ్మలు ఇయా. దూరం వెళ్ళిపోంటున్నావా? దూని మతోనే. ఆ డ్రెస్ ఇవ్వచ్చు కదా నాకు. दोन्ही मग 20,000 घालता आणि लिहिदिचु తొందేం లిదిచు కాయమా. మా అమ్మ ఏం తిడుతుందో ఏమో. 25,000 పెట్టి కొన్న బిడ్డ నేను ఇది, నీకెందుకు ఇస్తా? ఇవ్వచ్చు కదా, నీ గిఫ్ట్గా నేను ఎంచుకుంటా. బాగున్నావు, నా మొగుడు తంతాడు నన్ను పట్టుకొని. సూపర్. 25,000 కాస్ట్యూమ్తో ఈరోజు నా దగ్గరికి వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు కేబిఎన్ బంజారా, కేబిఎన్ తెలుగు అనే టీవీ భిక్షునాయక్ అన్నది వస్తుంది. సో ఈ నెల 28కి ఢిల్లీలో సేవాలాల్ జయంతి ఉత్సవాలు అక్కడ భారీగా జరుగుతాయి అన్నట్టు. సో అక్కడ ఎక్స్ఎంపీ ఉమేష్ జాదవ్ సార్, అలాగే అక్కడ మినిస్టర్ ఉన్నారు సంజయ్ రాఠోడ్, ఇంకా శంకర్ రాఠోడ్, అలా వాళ్ళందరితో అందరి చేతుల మీదుగా ఛానల్
ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా సపోర్ట్ చేయాలి. కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ నీకు. సో చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి అందులో ఎందుకంటే క్యాస్ట్ను దాదాపుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో అదనేది పక్కన పెట్టేసి మీరంటూ ఏంటనేది ఈ స్టేజ్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, చూసే వాళ్ళకి, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి అయినా కూడా. సో మీరు ఒక ఉదాహరణగా ఉండాలని అయితే మేము మా శివ స్టూడియో నుండి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.